ఈరోజు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మనం ఏదైనా నేర్చుకుంటే ఎలా నేర్చుకుంటున్నాము, మనలో మార్పు ఎలా వస్తుంది అనేదాని కాన్సెప్ట్ ఇది. న్యూరో సైన్స్ కాన్సెప్ట్. ఒకసారి పవర్ కరెక్ట్ చేయాలి. సో మనము నేర్చుకునే ప్రతిదీ కూడా మన బ్రెయిన్ నుంచి చూసుకుంటే 3 స్టేజ్ల్లో నేర్చుకుంటాము. మార్పుకి నేర్చుకోవటం సహజం ఉండాలి. నాలెడ్జ్ లిబరేట్స్, జ్ఞానం ద్వారా ముక్తి. సో ఆ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ ఎవరికైనా సక్సెస్ఫుల్ కావాలంటే వాళ్ళ ధ్యానంతో పాటుగా ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాలి. విన్నది మరీ మరీ వింటూ ఉండాలి. దీన్ని లర్నింగ్ డూయింగ్ బీయింగ్ అన్నారు ఇంగ్లీష్లో. శ్రవణము మననము నిధిధ్యాస అన్నారు. శ్రవణము మననము నిధిధ్యాస. లర్నింగ్ డూయింగ్ బీయింగ్. అంటే మనం నేర్చుకునేది ఈ 3 స్టేజ్లో వెళ్తుంది. 3వ స్టేజ్కి వచ్చేసరికల్లా మనం పూర్తిగా అది అయిపోతాం. ఏది నేర్చుకుంటున్నామో అది అనుభవంలోకి వస్తూ ఉంటుంది, అది అయిపోతాం. ఈ కాన్సెప్ట్ ద్వారానే మన ధ్యానం చాలా అద్భుతంగా నేర్చుకుంటాము. ఈ కాన్సెప్ట్ ద్వారానే మనము మేనిఫెస్టేషన్ చేసుకుంటాము. ఈ కాన్సెప్ట్ ద్వారానే ముఖ్యంగా భావోద్వేగాలను చక్కగా మనము కంట్రోల్ చేసుకొని మార్చుకోగలుగుతాం. ఈ వారం అంతా మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే భావోద్వేగాల మేధస్సు, అంటే ఏ విధంగా మన భావోద్వేగాలను చక్కగా మన చేతిలో పెట్టుకొని మనం ఎప్పుడు అంటే అప్పుడు మనం ప్రదర్శించగలిగేట స్థితికి మనం రావాలి. అంతేగాని ఏదైనా సిచ్యువేషన్ వస్తే టక్కుని మనకి మన ప్రమేయం లేకుండా మనము ఆ కోపంలోకి, ఆ బాధల్లోకి, ఆ ఫ్రస్ట్రేషన్లోకి, లేకపోతే ఒంటరితనంలోకి ఇలా వెళ్ళిపోవటం కాకుండా ఇది అంతా కూడా ఈ కాన్సెప్ట్లోనే ఇముడై ఉంటుంది. ఏదైనా భావోద్వేగాలు మార్చుకోవాలంటే ముందు తెలుసుకోవాలి నేను ఏం చేస్తున్నాను. ఏదైనా సిచ్యువేషన్లో నేను ఇలాగెందుకు బిహేవ్ చేస్తున్నాను, అది మార్చుకుంటే బాగుంటుంది కదా అని ముందు ఐడెంటిఫై చేసుకొని దాన్ని మార్చుకోవడానికి మన ప్రయత్నం అక్కడ నేర్చుకోవడం ఉంటుంది. ఏ విధంగా మార్చుకోవాలి. ఎవరో నన్ను ప్రతిసారి కూడా ఏదో మాటలు అంటూనే ఉన్నారు, నేను చేయాల్సింది ఏంటి, ఈ రోజు నేను చేసేవేంటి. అయితే వాళ్ళ నుంచి గబుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోవటము, లేదా వాళ్ళకి మాట మాట ఇవ్వటము. వీటి ద్వారా ప్రాబ్లం సొల్యూషన్ వచ్చిందా లేదు, ప్రాబ్లం చిన్నదవుతుందా లేదు, ప్రాబ్లం పెద్దదవుతుందా అవును, ప్రాబ్లం పెద్దదవుతూ ఉంటుంది. మనం ఎవరైతే మనుషులు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతామో వాళ్ళు ఇంకా కోపడుతుంటారు, ఇంకా ఇదవుతుంటారు. మనం అలాగని మాటకి మాటకి ఇస్తే అది ఎక్కడికి సొల్యూషన్ రాదు. మరి నేను నేర్చుకునేది ఏంటి, ఇక్కడ ఏ విధంగా నేను రెస్పాండ్ అవ్వాలి అనే విషయమే మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా కానీ లేకపోతే పుస్తకాల ద్వారా కానీ ఎన్నో రకాలుగా మనం చదువుకుంటున్నాం. సైలెన్స్ అనేది ఒకటి ఉంది. ఒక పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం ఒకటి ఉంది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ నేను దీనికి ఓకే సో అవునా అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాంట్లో కూడా నేను ఒకవేళ దిగితే ఏంటో విషయం తెలుస్తుంది అనే దాంట్లో ఉండడం ఇంకోటి ఉంది. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవేవి మనం ఎమోషన్స్ మార్చుకోవాలి, మన రిలేషన్ మార్చుకోవాలి అంటే. అయితే ఈ కాన్సెప్ట్ శ్రవణము మరణము నిధిధ్యాస చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనలో పరివర్తన రావాలి ఎందులో అయినా సరే, కానీ ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అండ్ మేనిఫెస్టేషన్లో మనం ఊహిస్తున్నప్పుడు మనం కొత్త ఎమోషన్స్ని తీసుకెళ్ళి మన సబ్కాన్షియస్లో పెడుతుంటాము. అంటే సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ జరగాలి. మనం కొత్తగా ఆలోచించాలి, కొత్తగా మన లక్ష్యాల గురించి ఒక ఎక్సైట్మెంట్తో ఉండాలి అంటే అక్కడ జరగాలి. అది ఎమోషన్స్ మార్చడానికి జరిగే ప్రక్రియ. అదే ప్రక్రియ మన సంబంధ బాంధవ్యాలు కూడా మార్చుకోవాలంటే జరిగే ప్రక్రియ. మన ఆలోచనలు, మన భావాలు మార్చాలి. మార్చడానికి ఏ విధంగా మార్చాలి, కొత్తగా మార్చాలి. ఎలాగైతే మేనిఫెస్టేషన్లో మనకు కావాల్సింది వస్తున్నట్టుగా ఊహిస్తామో ఇక్కడ కూడా ఎంతో ఎరుకతో మనం చెప్పేది ఏంటి, మనం రెస్పాండ్ అయ్యేది ఏంటి అని ఎరుక వచ్చినప్పుడు దాన్ని మార్చగలిగితే మారుతుంది. అయితే మార్చడము అని అనుకుంటాం ఒకటి, కానీ అది చేయలేకపోతున్నాము. అక్కడ ఏం జరుగుతుందో మన మెదడులో, ఎందుకు అనుకుంటామని చేయలేకపోతున్నాం, దాన్ని నిజంగా చేయగలగాలనే స్థితికి వెళ్ళాలి అంటే ఈ న్యూరో సైన్స్ మెదడు శాస్త్రం కొద్దిగా తెలుసుకుంటే మనకి ఇంకొద్దిగా అర్థమయ్యి
మనం ఖచ్చితంగా అది పాటిస్తాం. సో డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ పుట్ అప్ దీస్ చార్ట్స్. సో భావోద్వేగ సామర్థ్యాన్ని ధ్యానం పెంచుతుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని చక్కగా పెంచుతుంది. సో భావోద్వేగ మేధస్సు ఆ సామర్థ్యం అంటే ఏంటి? ఒకటి, స్వీయ అవగాహన, ఎరుక, మనతో ఎరుకలో ఉండటము. ఎమోషనల్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ, ఎప్పటికప్పుడు మన ఎమోషన్స్ని మనలో చెక్లో ఉంచుకోవటము. ఒకటి, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవటము, దాని ఎరుక అంటారు, సెల్ఫ్ అవేర్నెస్ అంటాము. రెండు, స్వీయ నియంత్రణ, ఎమోషనల్ రెగ్యులేషన్ అంటాము. అప్పుడు మనం తెలుసుకున్నప్పుడు ఎమోషన్ ఏ విధంగా మార్చాలనే విషయం మీద మనకి రావటము. సానుభూతి అంటే ఎప్పుడూ కూడా ఒక ఎంపతితో ఉండటము, ఇన్స్పిరేషన్గా ఉండటం, మనం ప్రేరణ అవటము. అండ్ మనము ఒక ఇనిషియేటివ్ తీసుకొని సామాజికంగా ఉపయోగపడడానికి మనం ఉండగలగటం, ఇవన్నీ కూడా భావోద్వేగ సమర్థతలోకి వస్తాయి. సైకాలజిస్టులు దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సైకిల్ అన్నారు. దీన్ని రేపు ఇట్లా డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ఇవన్నీ కూడా భావోద్వేగ మేధస్సు కింద వస్తాయి. అలాగే ఇంకోటి, రిలేషన్షిప్, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా మన సంబంధాలు మరియు నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే మన డెసిషన్స్ అద్భుతంగా తీసుకోవడానికి ఎమోషనల్గా భావోద్వేగ మేధస్సు ఉంటే మన డెసిషన్స్, ఒక లీడర్షిప్గా, ఒక లీడర్గా డెసిషన్స్ అద్భుతంగా తీసుకుంటాం ఇది ఉంటే. సో మూడు, అలా అయినప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ లీడర్గా అయిపోతాం. భావోద్వేగాలు మనల్ని చూసి ఎంతోమంది మనం నేర్చుకుంటారు అక్కడ. సో లీడర్షిప్లో, డెసిషన్ మేకింగ్లో మనకు ఎంత ఉపయోగపడుతుంది, మనము ఇతరులతో మనతో ఎలా ఉంటాము అనే విషయాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇది భావోద్వేగ మేధస్సు అంటే. ఈ భావోద్వేగ మేధస్సు అభివృద్ధి యొక్క టెక్నాలజీ ఏంటి? ధ్యానం అనేది మన అవగాహనని అభివృద్ధి చేయడానికి ప్రక్రియ. మన భావోద్వేగ అవగాహన అంటే మనం ఎక్కడున్నాము అనేది ఒక బాగా అవగాహన చేస్తుంది. తర్వాత మనకి క్లారిటీనిచ్చి, మనకి ఎంపతినిచ్చి, పీస్నిచ్చి, కాన్సన్ట్రేషన్ ఇచ్చి, వాటి ద్వారా మన భావోద్వేగాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే మన రెస్పాన్స్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రెస్పాన్స్ రియాక్షన్స్ కూడా ధ్యానం అనేది ఈ అమిగ్డాలా అనేటువంటి ఒక మెదడులోని ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి భాగము, దాన్ని ష్రింక్ చేయడం ద్వారా, దాని యాక్టివిటీని తగ్గించడం ద్వారా మనం ఊరికనే రెస్పాండ్ అవ్వకుండా, ఇష్టం వచ్చిన రెస్పాండ్ అవ్వకుండా దాన్ని ఎక్కడికక్కడ అది కొద్దిగా ఆపగలుగుతుంది ధ్యానము. సో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారము మనము ఉన్నదంతా శక్తి, ఉన్నదంతా శక్తి, ఆ శక్తి పదార్థంగా మారుతుందని మనం తెలుసుకున్నాం. సో మన మనం ఎక్కడైతే గమనిస్తామో, మనం ఎటువంటి అయితే శక్తిని ఇస్తామో ఆ శక్తి నుంచి పదార్థం వస్తుంది అని మన క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా తెలుసుకున్నాం. అదే మన మేనిఫెస్టేషన్ సూత్రాలకి నాంది అయింది. యద్భావం తద్భవతి అన్నాం కదా, మన భావాలను బట్టి మన భవిష్యత్తు ఉంటుంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం కూడా అదే తెలుసుకున్నాం. ఉన్నది అంతా శక్తి, ప్రపంచంలో శూన్యం అంతాను, ఆ శక్తి పదార్థంగా ఎవరైనా దృష్టి పెట్టడం మారుతుంది అని ఉంది. అంటే అక్కడ ఎమోషన్స్ అనేవి కూడా శక్తి కాబట్టి, ఎమోషన్స్ అంటే ఒక శక్తి కాబట్టి, మనం ఒక ఎమోషన్స్ మారాలి అంటే మన శక్తి మారాలి, మనం ప్రసరింపజేసే శక్తి మారాలి. భావోద్వేగాలు అనేవి శక్తి స్థాయిలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శక్తి అవి భావోద్వేగాలు. కోపంతో ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రేమతో ఉండొచ్చు. కోపంతో ఉంటే ఒక రకం ఫ్రీక్వెన్సీ భావోద్వేగం, అది ఎమోషన్ ఒక శక్తి ఉంటుంది. అదే ప్రేమతో ఉంటే ఇంకో రకం శక్తి ఉంటుంది. సర్వైవల్లో ఉండటము అంటే ఆ, ఇది సరిపోదు 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 అనేటువంటి కొరతలో ఉండటము. అదే అబండెన్స్లో అంటే సమృద్ధిలో ఉండటము. సమృద్ధిలో ఉంటే అద్భుతమైన శక్తి తరంగాలు, కొరతలో ఉంటే చాలా 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 లో ఫ్రీక్వెన్సీస్. సో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యేటప్పుడు, ఆలోచించేటప్పుడు మనలోని శక్తిని మారిస్తే మనం ఆటోమేటిక్గా ఆ శక్తి పదార్థంగా మారుతుంది. కాబట్టి అంటే మనకి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మన అనుభవంగా మారుతుంది. కాబట్టి మనము మనలోని శక్తిని మార్చుకోవాలి. ఏ శక్తిని మనం పంపిస్తున్నాము
అబ్జర్వేషన్, మన పరిశీలన ద్వారా వాస్తవాన్ని రూపొందించుకున్నామంటే మనం ఏం పంపిస్తున్నాము? ఎవరైనా చాలా టఫ్గా మాట్లాడుతుంటే వీళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే, వీళ్ళతో బట్ ఎప్పుడు కూడా మనం పని చేయకూడదు అని అంటున్నామా? అంటే మనం పంపించేది ఏంటి? ఒక సపరేషన్, వేర్పాటు వాదాన్ని మనం అటువంటి శక్తిని పంపిస్తున్నాం ఆ వ్యక్తికి. అప్పుడు ఏమో జరుగుతుంది, మనం ఇంకా 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 సపరేట్ అయిపోతున్నాం. మనకి ఎలాగా ఆ రిలేషన్ పెరుగుతుంది? ఒక పక్కనేమో వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకోవాలనుకుంటాం, రెండో పక్కనేమో ఎలాగంటుంటాం. అంటే డిఫరెన్స్, మనము ఏది చూడాలనుకుంటామో దానికి సరిపడా శక్తిని పంపించాలి, దానికి అనుగుణమైన శక్తిని పంపించాలి. మీరు ఒక స్టేజ్ మీద లైట్స్ ఫోకస్ చేస్తున్నారు, మీరు లైట్స్ మ్యాన్, పెర్ఫార్మెన్స్ అవుతుంది, మీకు రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ లైట్లు ఉన్నాయి. మీకు రెడ్ కావాలంటే మీరు ఏం బటన్ నొక్కుతారు? రెడ్ కలర్ నొక్కుతారు. అంటే మీకు తెలుసు రెడ్ కావాలనుకున్నప్పుడు రెడ్ నొక్కాలి, గ్రీన్ నొక్కితే ఏమవుతుంది? గ్రీన్ కలర్ వస్తుంది, రెడ్ రాదు. చాలా సింపుల్, మనకు అక్కడ అర్థమైంది. అదే విషయం, ఎందుకంటే అక్కడ మనం ఏం పెడుతున్నాం, మన దృష్టి రెడ్ కలర్ మీద ఉంది, రెడ్ కలర్ యొక్క తరంగాలు వెళ్తున్నాయి, అక్కడికి వెళ్ళి ఆ తెర మీద రెడ్ కలర్ పడడం ద్వారా మనకి ఎదురుగా అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. అదే విధంగా డిఫరెన్స్, మనం ఏది పంపిస్తే మన భావంలోంచి అదే మనము అక్కడ పొందుతున్నాము. కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ అవగాహన ప్రకారము మనం చేయాల్సింది మన శక్తి క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. అంటే మన భావోద్వేగాల్ని, మన ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకి రాబోయే అనుభవాలు, అంటే మనం 10 మందితో ఉండేటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు కూడా ఖచ్చితంగా మారుతాయి. మరి ఎలాగనుకుంటే అలా, అంత మన చేతిలోనే ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఎనర్జీ, కాబట్టి ఎనర్జీ మ్యాటర్ అయిపోతుంది, కాబట్టి మనం పంపించే ఎనర్జీ మార్చమని చెప్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ అంతే. సో దాని ద్వారా మన భావాలన్నీ కూడా చక్కగా మారుతాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి అవగాహన. నా సరే, నేను రెడ్ కలర్ కావాలంటే స్టేజ్ మీద రెడ్ కలర్ పంపిస్తున్నాను, బ్లూ కానీ గ్రీన్ కానీ పంపించను. పంపిస్తే అక్కడ వేరేది వస్తుంది, మనకు తెలుసు ఇంపాక్ట్. మనకి ఇంపాక్ట్ తెలుసు, దాని కాన్సిక్వెన్స్ తెలుసు. సడన్గా అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ పెర్ఫామ్ చేసేవాళ్ళు వేరే కలర్ వస్తే అక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా జరగదు. కాబట్టి మనకు తెలుసు ఏది చేయాలి, ఎందుకు చేయాలనే విషయం. సో అదే విధంగా మనం ఏదైనా ఎవరి గురించి అయినా జడ్జి చేసినప్పుడు, ఎవరి గురించి అయినా ఏదైనా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి ముందు తెలియాలి, ఇది చేస్తున్నాను, ఇది కాదు కదా నేను చేయాల్సింది, ఇంకో విధంగా రెస్పాండ్ అవ్వాలి కదా అని మనకు తెలియాలి కదా. ఇలాగా ఎలాగైతే రెడ్ కాదు బ్లూ కాదు రెడ్ వెళ్ళాలి మనకి ఎలాగైతే తెలిసిందో, ఖచ్చితంగా ఈ సీన్లో మనకు తెలియాలి. ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, సరిగ్గా లేనప్పుడు, ఆ సంబంధ బాంధవ్యాలు అడిగా లేనప్పుడు మనకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఉదాహరణకు ఉన్నారు, మన మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అనుకోండి, లేకపోతే డాటర్ ఇన్ లా, ఒక మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా అనుకోండి, అలా డాటర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అనుకోండి, ఒక మేల్ ఫీమేల్ పెడదాం. వాళ్ళు ఎందుకో ఫ్రిక్షన్, ఈయన అంటారు నువ్వేమో మార్నింగ్ లేవవు, ఎప్పుడూ కూడా లేట్గా లెగిస్తావు అంటారు ఆయన. నువ్వేమో అనుకుంటాం ఆయన చేదస్తు మనిషి, లేకపోతే ఏంటి, ఎందుకు చేయాలి, అవసరం ఉందా, నేను ఆల్రెడీ రాత్రి బాగా వర్క్ చేస్తున్నాను అందువల్ల నేనే ఉంటుంది, అందుకని చెప్పేసి ఇది రేపు రోజు సాగే ఇష్యూ. సో దానికి మనకు తెలిసిన విషయం ఏంటి, ఎలాగోలో తప్పించుకోవాలి. ఆయన ఉన్నప్పుడు వెళ్ళకుండా ఉంటే పోయే, అందుకని చెప్పేసి తప్పించుకోవాలి. సో అందుకని ఏదైనా హాల్లోకి వస్తే వాళ్ళు చూసినట్టు ఒకే పక్క దారికి తప్పుకుందాము, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఏదో మార్నింగ్ భారతం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాము. అంటే మనకు తెలిసింది ఏంటి, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవటము. లేదా నాకు రైట్ ఉంది, నేనేంటి ఆయన ఒక మాట అన్నేమంటే చూస్తాను, నేను కూడా తిరిగి గట్టిగా ఎలా చెప్తాను అని మనం అనుకుంటే అతని నుంచి కూడా అదే రివర్స్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాగైతే అనుకుంటున్నామో అదే శక్తిని పంపిస్తున్నాము, ఆయనతో జగడానికి రెడీ అవుతున్నాము. ఆయన కూడా ఈరోజు రాని చెప్తాను, ఏం రాత్రి లేటుగా పడుకోలేదు కదా, తొందరగా లెగాలి కదా, నేను కూడా గట్టిగా అడుగుతానటువంటి భావంతో ఉంటే అదే ఫ్రిక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ భావం పంపించేది ఒక కోపము, ఒక ఫ్రస్ట్రేషన్, అంతేగాని ఒక ప్రేమతో సరే చూద్దాంలే ఎన్నో విషయాలు ఉంటాయి కదా అందుకని తనకు కూడా అవదేమో అనే ఒక ఆలోచన లేదు. సో ఈ మార్పుని మనం తెలుసుకోవాలి, ఫ్రమ్ దీన్ని నేర్చుకోవడం అంటాం, శ్రవణం వినాలి. ఇప్పుడు మనం కన్వర్జేషన్ విత్ గాడ్ అని బుక్ చదివినప్పుడు దాంట్లో మనం ఎన్నో తెలుసుకుంటాము, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం సరిగ్గా ఉండాలి, అది ఎవరికైనా ఉపయోగపడేవిగా ఉండాలి, అవి పాజిటివ్గా ఉండాలి
అది సత్యమై ఉండాలి. మనం ఏదో అజంప్షన్ చేసుకొని చేయటం కాదు. అజంప్షన్ చేసుకోకూడదు. రాత్రి లైట్ ఆఫ్ ఉంది కదా అంతే మీరు తొందరగా పడుకున్నారు కదా అంటే అజంప్షన్. ఏమో లైట్ ఆఫ్ అయిన తర్వాత మధ్యలో లేచి ఒక 2 గంటలు వర్క్ చేయాల్సి వచ్చిందేమో మీకు ఏం తెలుసు? అజంప్షన్ అయిపోయింది. నాకు తెలుసు నువ్వు లాంటి పడుకుని ఉన్నావు, ఎందుకు మార్నింగ్ లేగలేదని గట్టిగా అరిస్తే అజంప్షన్ అయినట్టే. సత్యం కాదని తెలుసుకోకుండా మనం తెలియకుండా మాట్లాడుతున్నాం. సో మనం అనుకున్నాం. సో వీటి ద్వారానే సగం ఆల్రెడీ రిలేషన్షిప్స్ అనేవి సగం కట్ అయిపోతుంది. మన మాట సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మారిపోతుంది ఎప్పుడైతే ఈ మూడు చేస్తాము. అయితే సిచ్యువేషన్ లాంటిది ఇటువంటిది వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఆ ఫాదర్ ఇన్లాగా ఆమె అనుకున్నట్టుగా చేయట్లేదు. అలాగే ఈ డాటర్ ఇన్లా ఫాదర్ ఇన్లాకి భరించలేకుంది. ఎందుకంటే తనకి కూడా అవ్వదు అవ్వకపోవచ్చు. మరి తనకి కూడా తన కొలీగ్స్ లేకపోతే తన ఫ్రెండ్స్ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కొంచెం లేట్గా లెగుస్తున్నారు. 5 గంటలు లేచే రోజులు ఎప్పుడే పోయాయి. వీళ్ళకేమో 5 గంటలకు లెగాలి, 5:30కి లెగాలి. సో ఏం చేయాలి ఇక్కడ? ఇద్దరూ అవగాహన పెంచుకోవాలి. ఇద్దరూ అవగాహన పెంచుకోవాలి. అవగాహనలో మనం ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ గాడ్ బుక్ చదువుతామో, చదివితే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వాళ్ళ జీవితాన్ని జీవించడానికి వచ్చారు. సంబంధ బాంధవ్యాలు అనేవి కేవలము మనం నేర్చుకోవడానికి ఉన్నాం, కానీ ఇంకోళ్ళ మీద మన అభిప్రాయాలు రుద్దడం కలేము. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో, ధ్యానం ద్వారా కొద్దిగా అర్థం చేసుకుంటామో, మనం కూడా ఓకే ఫైన్, నాకు ఏదైనా కావాలంటే నేను చేసుకుంటాను, లేకపోతే కామ్గా ఉంటాను. కానీ అతని వ్యక్తి నేను ఎందుకు రుద్దాలి? ఓకే, ఒకవేళ కావాలి అనుకుంటే రిక్వెస్ట్ చేస్తాను, ప్రేమతో అడుగుతాను. దాని ద్వారా డెఫినెట్గా అవి వచ్చే అవకాశం. ఎందుకంటే ప్రేమ ద్వారా ఏదైనా ప్రేమ అనేది ఏం చేస్తుంది, మనుషులు కలుపుతుంది కదా. అందువల్ల ఆటోమేటిక్గా చేస్తారని ఒక విషయం తెలుసు. పత్రిసారి ఒకసారి అన్నారు, ఒక కంపెనీలో యాజమాన్యం ఎలా ఉండాలంటే ఎంప్లాయీస్కి ఎప్పుడూ కూడా ఒక ప్రేమగా అడగాలి. ఏదో బాసిజం లాగా ఆర్డర్ చేస్తే వాళ్ళు కూడా ఏదో చేసినట్టుగా చేసి వెళ్ళిపోతారు. అదే రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఎంత సీనియర్ బాస్ ఒక రిక్వెస్ట్గా పెడితే, థ్యాంక్ యూ చాలా చక్కగా చేస్తున్నావు, నాకు కొద్దిగా చేసి పెడతావా అని రిక్వెస్ట్గా చేస్తే ఆటోమేటిక్గా, ప్రేమతో చేస్తే ఆటోమేటిక్గా రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. అదే కదా, మనం ఏది ఇస్తే అది వస్తుంది మనం తెలియాలనడానికి. ప్రీవియస్ స్లైడ్ ఉంది. సో సో టుడేస్ ఫ్రెండ్స్, ఏమి చేయాలని తెలుసుకోవాలంటే మన అవగాహన పెంచుకోవాలి. అంటే మనం నేర్చుకోవాలి. సరే నేర్చుకున్నాము, ఒకసారి బుక్ చదివేస్తే అయిపోయిందా? మీరు అనుకుంటారండి బుక్ చదివేసాను, క్లాస్ వినేసాను, పాజిటివ్గా అయిపోతుంది, అందుకని చెప్పి నేను పాజిటివ్గా మాట్లాడుకోవాలి కదా, అది ఎంతసేపు కూడా సత్యమే మాట్లాడాలి కదా అని అనేసుకుంటారు. కానీ ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికల్లా అది జరగట్లేదు. మీకు తెలుసు, ఎస్పెషల్లీ కొత్తగా వచ్చినప్పుడు మనం ఎన్నో అనుకుంటాం కానీ అవి జరగవు. ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికల్లా మనం పాతగా ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. దీనికి కారణం డే ఫ్రెండ్స్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎమిగ్డాలా హైజాక్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ఎమిగ్డాలా హైజాక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ మనకి 3 బ్రెయిన్స్ ఉన్నాయి. అంటే ఒక బ్రెయిన్ని మెదడుని మూడుగా డివైడ్ చేసి చూసుకుంటే, ఈ పిక్చర్ మొదట్లో ఫస్ట్ వీక్లో చూపించుంటాను, ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా వెళ్తున్నాం దీంట్లోకి. ముందే చెప్పాను న్యూరో సైన్స్ కాన్సెప్ట్ అని. ఓకే, కొద్దిగా అర్థమైతే ఫైన్, అర్థం లేకపోతే నో ప్రాబ్లం. దీనికి ఎసెన్స్ ఏంటంటే, మనం ఏదైనా వినేది పదే 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 వినాలి. బాగా ఒక వీడియోస్ ద్వారా కానీ పిక్చర్స్ ద్వారా కానీ వినగలిగి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఎసెన్స్ అనమాట. ఓకే. సో మన బ్రెయిన్ మూడు పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఈ పెద్దది ఈ పీచ్ కలర్ బ్రెయిన్ పైన ఏదైతే అవుతుందో దాన్ని ఏమంటారంటే హ్యూమన్ బ్రెయిన్, ఆలోచించే మెదడు, కాన్షియస్ మైండ్ అన్నాము. నియోకార్టెక్స్ అన్నారు దానికి పేరు. నియోకార్టెక్స్ అంటే బయట పైన ఉండదంతా, ముఖ్యంగా హ్యూమన్కి ఉంటుంది ఇది పెద్ద బ్రెయిన్, యానిమల్స్కి అంత ఉండదు. అందుకని యానిమల్స్ని చూస్తే సైజు, ఒక ఎలిఫెంట్ ఉందనుకోండి, పెద్ద ఎలిఫెంట్కి దాని మెదడు ఫ్లాట్గా ఉంటుంది. అదే హ్యూమన్కి ఈ సైజుకే అంత పెద్దది ఉంటుంది. ప్రపోర్షనేట్గా చూసుకోండి. కోడికి చూడండి చాలా చిన్నది ఉంటుంది హెడ్ అంత బాడీకి. రైట్, బికాజ్ వాటికి బ్రెయిన్ అనేది, ఈ కాన్షియస్ మైండ్ అనేది తక్కువ. అందుకని దీన్ని హ్యూమన్ బ్రెయిన్ అన్నారు. ఏంటి హ్యూమన్ బ్రెయిన్ క్యాపబిలిటీ? నేర్చుకోవటము. రెండో బ్రెయిన్ ఉంది, అది చిన్నది, మిడ్ బ్రెయిన్ అంటారు. అంటే అది మన బ్రెయిన్ కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టెమ్ వెళ్ళి మన వెన్నెముక వెళ్ళి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో, ఆ కనెక్ట్ అయ్యే లొకేషన్లో ఉండేది ఆ ఎల్లో కలర్గా ఉండేది, దాన్ని మిడ్ బ్రెయిన్ అంటాము. దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ అన్నాము. అంటే ఇది ఫీలింగ్స్ బ్రెయిన్, ఎమోషన్స్ బ్రెయిన్. ఇక్కడ ఎమోషన్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి, ఇన్స్టింక్ట్స్ ద్వారా ఫీలింగ్స్ ద్వారా రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. ఒక యానిమల్ ఉందనుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా ఒక డేంజర్ వస్తే అది ఫీలింగ్ని చూసుకొని వెళ్ళిపోతుంది అంతే, దానికి ఆలోచించే కెపాసిటీ లేదు, ఆలోచించదు.
కాన్షియస్ మైండ్ లేదు దానికి ఆ టైంలో. ఓకే, ఇదేదో వస్తుంది, నేను ఎక్కడి నుంచి ముందు బయటపడాలి అంతవరకే. కానీ నేను ఇక్కడ ఉన్నాను, అది అది ఎంత దూరంలో ఉంది, అంత దూరంలో ఉంది కానీ కదా వెయిట్ చేయొచ్చా, అది ఇది చూడండి, దాని ఫీలింగ్ ఉంటుంది, అంత ఫీలింగ్ చెప్తూ ఉంటుంది. బికాజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫీలింగ్? ఈ సబ్ కాన్షియస్ అనేది చైతన్యం యొక్క ఇంటెలిజెన్స్ కూడా కలుపుకొని ఉంది. అందుకని వెయిట్ చేసి దానికి ఎప్పుడైతే రన్ చేయాలనిపిస్తుందో రన్ చేసేస్తుంది అంతే. అక్కడ ఆలోచన ఉండదు, క్యాలిక్యులేషన్ ఉండవు. హ్యూమన్ చేసినట్టుగా ఓ ఇది ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది వచ్చేసరికి టైం పడుతుంది, ఈ లోపల మనం ఇక్కడికి వెళ్ళొచ్చు, అలాంటివి ఏమి ఉండవు. సో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎంపతి ఎమోషన్స్ బ్రెయిన్ అనేది మనందరికీ ఉంది. ఇది దీన్ని సబ్ కాన్షియస్ అన్నాం. ఫీలింగ్స్ అంటే ఇన్స్టింగ్స్, ఆ టైంలో ఆ రెస్పాన్స్ మనం చేసేస్తుంటాం. భావోద్వేగాలన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడే పొందుపరచబడి ఉన్నాయి. మన గత ఎమోషన్స్, పాత జ్ఞాపకాలు, పాత అనుభవాలు అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఏవే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరిపోయి ఉంటాయి. అంటే దీనికి ఒక రెస్పాన్స్ ఇందాక అన్నాను చూడండి, ఒక ఫాదర్ ఇన్లా డాటర్ ఇన్లా వచ్చినప్పుడు వాళ్ళిద్దరిలో కూడా ఈ బ్రెయిన్లో రెడీగా ఉంటుంది. ఒకళ్ళు అంటారు ఓకే వచ్చిన గట్టిగా అడిగేస్తాను, ఒకరు అనుకుంటారు అదే రెస్పాన్స్ రెడీగా ఉంది. బయటకు కనిపించగానే టక్కన ఏదో మాట అనేస్తారు అని ఒక ఫాదర్ ఇన్లా అంటే, ఆ డాటర్ ఇన్లా అనుకుంటుంది ఓకే ఈయనకి ఎందుకు వచ్చిన గొడవ, ఆయన కనిపించారంటే పక్కన వాళ్ళు తప్పుకుంటాను ఆమె అనుకుంటా, అంటే అది ఆటోమేటిక్ రెస్పాన్స్ అంటాము. అవి రెండు కూడా ఈ చేసే మెథడ్ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతున్నాయి. మనం నేర్చుకోవడమేమో పై మెథడ్లో నేర్చుకుంటున్నాము, కానీ సబ్ కాన్షియస్ మైండ్లో అది జరిగేదేమో ఇక్కడ జరుగుతుంది. మనం నేర్చుకునేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడి నుంచి ఇక్కడ రావాలి డియర్ ఫ్రెండ్స్. నేర్చుకున్నది ఈ చేసే మెథడ్లోకి రావాలి. అది వస్తే మనం చేస్తూ ఉంటాము. ఓకే ఈసారి తప్పుకోను, ఈసారి కొద్దిగా డేరింగ్గా ఉండి కాముగా ఉంటాను, ఏమైనా అనుకోని మా మామయ్య గారు నేను కాముగా ఉంటాను అని అనుకోని మనం నేర్చుకునేది అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మనం సాహసిస్తే ఒకసారి అది ఈ చేసే మెథడ్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఒకసారి రికార్డ్ అవుతుంది. మనం ఒకసారి చేసాం కదా అని చెప్పి ప్రతిసారి అయిపోతుందా? అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే వేరే విధంగా ఉండొచ్చు, ఆయన ఇంటెన్సిటీ కొద్దిగా పెరగొచ్చు, ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడొచ్చు, దానివలన మనం నిన్న చేసిన ఈరోజు చేయలేకపోవచ్చు, ఈరోజు మళ్ళీ పాతగా ఉన్నట్టుగానే బిహేవ్ చేసి అక్కడి నుంచి తప్పుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఏదో మాట అనేయవచ్చు. అయితే ఒకరోజు జరిగింది, రెండో జరగలేదు. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చేసే మెథడ్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా అది ఎమోషన్స్ అన్ని పాత ఏదైతే రికార్డ్ ఉన్నాయో దాని ప్రకారం రెస్పాన్స్ రెడీగా తీసుకుంటుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో అంటే కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది, కానీ రెండు విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా భావోద్వేగం ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి అమిగ్డాల్ అనే పార్ట్ ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి. ఎనీ భావం రావాలంటే అమిగ్డాలాలోకి మనం వెళ్ళి తీరాల్సిందే. అక్కడి నుంచి ఒక కెమికల్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కడుంది? మన మిడ్ బ్రెయిన్ లోపల ఉన్నటువంటి బ్రెయిన్లో ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. ఆ ఎమిగ్డాలా అనే పార్ట్ ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి, దాని నుంచి ఎంజైమ్స్ రావాలి, ఆ కెమికల్స్ వస్తే దాన్ని బట్టి మన బాడీ ఇది భయంతో కూడుకున్నదైతే, కోపంతో కూడుకున్నదైతే వెంటనే పళ్ళు బిగించుకోవడము, నెక్స్ట్ చేతులు అవి ఇష్టం వచ్చినట్టుగా ఊపడము, అలాంటివన్నీ చేస్తాయి, కళ్ళు ఎర్రచేయటము, ఇవన్నీ కూడా ఎమోషన్స్తో వస్తాయి. కోపంతో వచ్చేది ఎమోషన్. అమిగ్డాలా నుంచి ఒక కెమికల్ వస్తే ఆ బాడీ అలా మారుతుంది. అదే అమిగ్డాలా నుంచి ఒక ప్రేమ, ఒక శాంతంగా కామ్గా ఉన్నటువంటి ఎమోషన్ మనం పంపిస్తే అనుకుంటే అది శాంతంగా ఉండడానికి ఏం చేయాలి? బాడీ కొద్దిగా రిలాక్స్ అయిపోవాలి, ఇంకా కూల్గా ఉండాలి. అటువంటి ఎంజాయ్మెంట్ పంపిస్తుంది, బాడీ కూడా చాలా నార్మల్గా ఉంటుంది ఆ టైంలో. అయితే అమిగ్డాలా అనేది ఖచ్చితంగా మనం ఎనీ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే బై డిఫాల్ట్ దాని నుంచి ఒక ఎంజైమ్ రావాల్సిందే. మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మెడిటేషన్ చేయని వాళ్ళకి ఈ అమిగ్డాలా డైరెక్ట్గా రెస్పాన్స్ తీసేసుకుంటుంది, రియాక్షన్ ఇచ్చేస్తుంది ఇమీడియట్గా. ఎందుకంటే దాని యొక్క రెస్పాన్స్ లెస్ దాన్ సెకండ్లో వచ్చేస్తుంది. మెడిటేషన్ చేయని వాళ్ళకి ఎవరికైనా అది లెస్ దాన్ సెకండ్లో రెస్పాన్స్ అయిపోతుంది. దానివల్ల ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, పాత సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని చూసి టక్కని పాతగా ఎలా బిహేవ్ చేస్తాం అలాగే బిహేవ్ చేస్తాం. అయితే మెడిటేషన్ చేస్తూ ఉంటే మన కాన్షియస్ మైండ్లో ఈ ఫ్రంటల్ పోర్షన్, మన నుదుటి ఎక్కడైతే ఉందో నుదుటికి వెనకాల చిన్న ఏరియా ఉంటుంది, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని అంటారు ఈ నుదుటి వెనకాల. అక్కడ ఆ భాగం మెడిటేషన్ చేసే వాళ్ళకి బాగా కొద్దిగా యాక్టివేట్ అవుతూ అవుతూ దాన్నే ఎరుక, ఈ సిచ్యువేషన్లో ఎరుక అంటాం. అంటే ఈ సిచ్యువేషన్లో నేను ఎలాగ ఉండాలి అంటే ఒక కనీసం అవగాహన కల్పిస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళకి ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చక్కగా పెరుగుతూ ఉందని గమనించారు శాస్త్రం, దీని రీసెర్చ్ ప్రకారం.
అంటే మన కాన్షియస్ మైండ్లో అక్కడ అలర్ట్నెస్ వస్తుంది, పెరుగుతూ ఉంటుంది. ఆ కాన్షియస్ మైండ్లో కదా మనం నేర్చుకుంది ఉంది, ఇంకా పూర్తిగా సబ్కాన్షియస్లోకి వెళ్ళలేదు కదా. మనం కొత్తగా ఏ విధంగా ఉండాలి అక్కడ నేర్చుకున్నాం అంటే దానికి కంట్రోల్ కావాలి. దానికి కంట్రోల్ కావాలంటే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఏరియా కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో ఇదంతా పూర్తిగా షట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అందుకని మనకు అవేర్నెస్ ఉండదు. ఆ టైంలో స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇక్కడ సిగ్నల్ కాన్షియస్ మైండ్ రెస్పాన్స్ తీసుకోలేదు కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది, చేసేస్తుంది. మనం అక్కడ నుంచి పరిగెత్తడము, గొప్పంగా గట్టిగా ఏదో చేస్తాం. అదే ధ్యానం చేస్తూ ఉంటే మెల్లగా మెల్లగా అది బిల్డ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే మనము ఇలా రియాక్ట్ అవ్వకుండా మనకు తెలిసిన విషయాన్ని కొద్దిగా అప్లై చేస్తూ ఒక రెస్పాన్స్ ఇస్తాం ప్రాపర్గా. అంటే కాముగా ఉండటము, లేకపోతే మంచిగా మాట్లాడటము. ఓకే మామయ్య గారు మీకు ఏం కాదు అదే కదా అని చెప్పటము, లేకపోతే ఆయనకు కూడా ఓకే నమస్తే రాత్రి బాగా కష్టపడ్డావా, ఓకే ఫైన్లే అని చెప్పేసి ఆయన నేర్చుకుంటే, ధ్యానం నేర్చుకుంటే ఆయన విధంగా మాట్లాడము చేస్తారు. సో ధ్యానం చేస్తే ఈ ఏరియా పెరుగుతుందని చెప్పేసి ఇది ఒక చక్కటి రీసెర్చ్లో తేలింది. అందుకనే ధ్యానం చేస్తే ఎరుక అని అంటాం చూడండి. ఎరుకలో రెండు, ఒకటి మన బ్రెయిన్ ప్రకారం ఉన్నటువంటి ఎరుక ఒకటైతే, చైతన్యంగా మనకి ఎరుక, మనకి ఇంట్యూషన్ అంటాం, అది కూడా తెలుస్తూ ఉంటుంది ఏం చేయాలనే విషయం. చైతన్యపరంగా వచ్చే ఎరుక అది అద్భుతమైనది. మనకి కొత్తవి ఎలా చేయాలి అనేది విషయం తెలుస్తూ ఉంటుంది, కొత్తవి ఎలా కనుక్కోవాలి, కొత్త సొల్యూషన్స్ కావాలనేది. ఇది ఈ సిచ్యువేషన్లో మన బ్రెయిన్ తాలూకా ఈ కాన్షియస్ మైండ్, అందుకని దాన్ని కాన్షియస్ అన్నారు. కాన్షియస్ అంటే చైతన్యంతో ఉండటం కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే చైతన్యానికి కొంచెం తక్కువ దూరంలో ఉండటము సబ్ కాన్షియస్ అన్నాం. సో ఈ కాన్షియస్ మైండ్ చక్కగా టేక్ ఓవర్ చేసి ఎప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి, వాళ్ళకి మెల్లగా మెల్లగా అది పట్టునిచ్చి వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వేరేగా బిహేవ్ చేసినట్టుగా చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏం చెప్పారంటే, అయితే మనం నేర్చుకునేది రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటే అది ఒక స్ట్రాంగ్గా దీనిగా మారుతుంది. దీన్నే లెర్నింగ్ డూయింగ్ బీయింగ్ అన్నారు. లెర్నింగ్ డూయింగ్ బీయింగ్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే మన మెదడులో ఎన్నో కణాలు ఉన్నాయి. మనం ఏదైనా కొత్తది నేర్చుకుంటే ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది, న్యూరల్ సర్క్యూట్ అంటాం. ఒక న్యూరాన్ నుంచి ఒక న్యూరాన్కి అక్కడ పిక్చర్లో చూసినట్టే కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఎన్నో న్యూరాన్లు ఉన్నాయి కాబట్టి కనెక్షన్స్ కూడా ఎన్ని కోట్ల కోట్ల కోట్లు ఉండొచ్చు. సో దాని కొరత లేదు. అయితే మనకి సరిగ్గా బ్రెయిన్ వాడుతున్నావా లేదా మాత్రమే ఉంది. సో మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నాం అనుకోండి. సో ఈరోజు మనం నేర్చుకున్నాము ఒక కోడలు మామయ్య మధ్య ఒక బాసు సబార్డినేట్ మధ్య ఎలాగ బిహేవ్ చేయాలి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఒకటి కోప్పడి పారిపోవడము, బాగా మాట్లాడడం. రెండు, అక్కడ కామ్గా ఉండము, ప్రేమపూర్వకంగా నేను మీకు చేసి పెడతాను చెప్పటము అనేది ఉంది కదా. ఈ రెండు రకాలు ఈ కొత్త విషయం ఇప్పుడు ఏదో నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నది అది ఆటోమేటిక్గా కనెక్షన్ ద్వారా మీరు ఏం చూస్తున్నారు, స్లైడ్లు చూస్తున్నారు. స్లైడ్లు చూసి ఒక్కొక్క న్యూరల్ కనెక్షన్స్ ఏ ఉన్నాయి, ఈ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ప్రచారం నేర్చుకుంటే విషయం అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే నేను స్లైడ్లు చూపించకుండా మోరల్గా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఓకే ఏదో చెప్తున్నారు, సో న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయంట అని అంతవరకు ఉంటుంది. అదే మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి నాలోని యానిమేషన్ అటు ఇటు మూవ్ అవ్వడము, నేను కొద్దిగా అలా మాట్లాడడం అని చూసిన తర్వాత నాలోని భావోద్వేగం చూసినప్పుడు మీకు అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఓ చంద్రశేఖర్ చాలా గట్టిగా చెప్తున్నారు ఈ విషయాన్ని అని మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. అంటే మనం నేర్చుకునేది దాని ఇంటెన్సిటీ ఒక సింపుల్గా ఏదైనా ఒక చిన్న హ్యాండ్అవుట్ చదివితే, ఒక కంపెనీ ఒక హ్యాండ్అవుట్ ఇస్తుంది, లేకపోతే మీరు ఒక చిన్న పేపర్లో ఎక్కడో చిన్న హ్యాండ్అవుట్ చదివారు, పేపర్లో చిన్న అక్షరాలు ఉంటాయి అక్కడ కూడా చదువుతారు. మీకు ఎటువంటి సంబంధ ఇష్యూలు ఉన్నప్పుడు మీరు కామ్గా ఉండండి, లేకపోతే ప్రేమగా వెళ్ళి మాట్లాడండి చెప్తారు. ఆ రెండు సెంటెన్స్ చదివితే నేర్చేసుకున్నట్ట దాని ద్వారా తక్కువ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి బ్రెయిన్లో. అదే ఒక పిక్చర్లో అద్భుతంగా ఒక పిక్చర్ వేసి ఆ పిక్చర్లో ఇద్దరు ఏదో ఇలా ఉన్నట్టుగా దానికి కిందనేమో మీరు ఇవన్నీ ఇటువంటి ఇష్యూస్ సాల్వ్ అవ్వాలంటే మీరు ప్రశాంతంగా ఉండండి అని ఒక కోట్ వస్తుంది. అది చూడగానే ఓకే మనం నేర్చుకోవడానికి ఎక్కువ కణాలను వాడుతాం మన బ్రెయిన్లో ఒక పిక్చర్ ద్వారా. అదే దాని ఒక వీడియో రూపంలో చూస్తే అక్కడ ఆ పిక్చర్తో పాటుగా ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళిద్దరు వీడియో రూపంలో ఇద్దరు అంత కోడలు మామ అరుచుకోవటము, లేకపోతే ఇంకోటి ఇంకోటి చూస్తున్నప్పుడు మనకు కూడా ఆ ఫీలింగ్ అన్నీ చూసుకొని ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుంటే మీరు చేయాల్సింది చాలా ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ఇంకొక వాయిస్ వచ్చి దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఎవరైనా కరెక్ట్గా ఒక రెప్యూటెడ్ పర్సన్ వచ్చి ఏదో చెప్తున్నట్టుగా వస్తే అవన్నీ కూడా మనం వాళ్ళ ఫీలింగ్స్ కూడా రికార్డ్ చేస్తాం. అప్పుడు అదే విషయాన్ని
కొన్ని కోట్ల కణాలు వరకు ఉపయోగిస్తాము. ఎందుకంటే ఆ ఫీలింగ్స్, ఆ కాంటెక్స్ట్, ఆ చూసే వాళ్ళ ఫేస్, వాళ్ళ ఫీచర్స్ అన్నీ కూడా మన రికార్డ్ అవుతాయి. దేనికి? కేవలం అదే విషయం. ఏ విషయము? ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే ప్రశాంతంగా ఉండండి, దాని ద్వారా ఎన్నోసార్లు మీకు రెజల్యూషన్ వస్తుంది అని ఒక నేర్చుకోవడం కోసం మూడు రకాలు నేర్చుకున్నాం. ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో, ఒక పోస్టర్లో, అదే ఒక వీడియోలో. సో ఈ మూడిట్లో డిఫరెన్స్ వీడియో ద్వారా చూస్తున్నది చాలా ఎక్కువ ఫీలింగ్స్తో నేర్చుకుంటామంటే ఎక్కువ కణాలను మన బ్రెయిన్ సామర్థ్యాన్ని వాడుతాం. దాని ద్వారా డిఫరెన్స్. మనం ఎంత ఎక్కువ ఫీలింగ్స్తో నేర్చుకుంటే, ఫీలింగ్ బ్రెయిన్ ఎక్కడుందని చెప్పాను, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది కాబట్టి అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది తొందరగా. మనం ఎంత ఎక్కువ ఇంటలెక్చువల్గా జస్ట్ ఏ పట్టించుకోకుండా నేర్చుకుంటూ చదివేస్తూ ఉంటే అది కేవలం పైన సర్ఫేస్ లెవెల్లో కాన్షియస్ మైండ్లో ఉంటుంది, అంతగా లోపలిగా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళదు. సో నేర్చుకోవాల్సింది రిపీట్ చేయాలి. పదే 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 ఇప్పుడు ఇది నేర్చుకోవడం కూడా పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే ఆ సర్క్యూట్ పెద్దదవుతూ 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 మెల్లగా ఈ సబ్ కాన్షియస్లో లాంగ్ టర్మ్ మెమరీ అని చెప్పేసి ఇంకొక ఏరియా ఉంది, హిపో క్యాంపస్, అక్కడ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ లాంగ్ టర్మ్ మెమరీకి. సో అయితే రిపీట్ చేయాలి, లేకపోతే బాగా భావాలు ఉన్నటువంటి దాని ద్వారా మనం నేర్చుకోవాలి. సో నా చూడండి ఫ్రెండ్స్, పదే పదే రిపీట్ చేయాలి, బాగా భావాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని చూస్తూ నేర్చుకోవాలి. సో అంటే ఇటువంటి సెషన్స్ విన్నప్పుడు ఒక పర్సన్ లైవ్గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మన అటెన్షన్ పూర్తిగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి మన అటెన్షన్ పూర్తిగా ఉండి మనము ఆ భావాన్ని మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేస్తాం విషయం నేర్చుకోవడానికి మాత్రమే. సో లర్నింగ్ బాగా జరిగేది ఎప్పుడు? మనం మ్యాక్సిమం ఒక వీడియో రూపంలోనో భావోద్వేగాలతో ఉన్నటువంటి దాని ద్వారా నేర్చుకోవడానికి మనం చూడాలి. అంటే లైవ్ ఈరోజు ఇక్కడ జూమ్లో చూస్తున్నారు, అదే ఫిజికల్గా మీరు ఏదైనా సెషన్స్కి వచ్చారనుకోండి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ స్టేజ్ చూస్తారు, స్టేజ్ మీద ఆ టీచర్ పైకి వెళ్ళడము, మాట్లాడటము, కొద్దిగా ఏదైనా గెంతటము, అలా చేయడము చూస్తారు. ఇవన్నీ కూడా అదే స్టేజ్లో పక్కన ఉన్న రియాక్షన్స్ చూస్తారు. అవన్నీ కూడా క్యాప్చర్ అయిపోతాయి. దాని ద్వారా మనకి తెలుసుకుంటాము, ఆ రోజు నేను విజయవాడలో క్లాసులో అద్భుతంగా చెప్పారు పత్రిక గారు, అది నేర్చుకున్నాను, ఇది ఎప్పుడూ మనం అది ఉండిపోతుంది గుర్తుగా. ఎందుకంటే అన్ని ఎక్కువ కణాలు వాడుతాం కాబట్టి. సో డిఫరెన్స్ ఈ నేర్చుకోవడము ఒకటైతే, నేర్చుకోవడం అనేది మనం ఏం చెప్తున్నాము, నేర్చుకునేదే నేర్చుకోవాలి, 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 నేర్చుకుంటూ ఉంటే మన బ్రెయిన్లో కనెక్షన్స్ పెరుగుతూ 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 అది సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. ఒకటి. 5 సూత్రాల గురించి నేర్చుకున్నారు లాస్ట్ వీక్లో, మేనిఫెస్టేషన్ గురించి చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ముఖ్యంగా కొత్త వాళ్ళని, మీరు 5 సూత్రాలు బహుశా చెప్పలేకపోవచ్చు. చెప్పిన పేర్లు చెప్పొచ్చు, దాని కాన్సెప్ట్ గుర్తుండదు. ఎందుకంటే అది ఎక్కడుంది, మోస్ట్లీ పైన సబ్ కాన్షియస్లో ఉండొచ్చు, కొద్దిగా గుర్తుండిపోవచ్చు ఎందుకంటే లైవ్లో నేర్చుకుంటాను ఉంటే. అయితే దాన్ని ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే మళ్ళీ వెళ్ళి వినాలి. రికార్డింగ్ ముందు మళ్ళీ వినాలి, రికార్డింగ్ కన్నా బాగుంటుంది నెక్స్ట్ టైం లైవ్ వచ్చినప్పుడు వినాలి. అప్పుడు మనం నేర్చుకోవడం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూ స్ట్రాంగ్ అవుతూ అది మన సబ్ కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు డియర్ ఫ్రెండ్స్ మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా దాన్ని అమలు చేస్తాం. శ్రవణం నుంచి మనలోకి వెళ్తాం. మనలోకి వెళ్ళాలి అంటే సబ్ కాన్షియస్లోకి దిగాలి అది. ఆర్ ధ్యానం చేసి కాన్షియస్ మైండ్గా ఒక అవేర్నెస్ని బాగా పెంచుకోవాలి. ఈ రెండు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం అద్భుతంగా నేర్చుకునేది, కొత్త విషయాలు నేర్చుకునేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ఒక ఆథర్ బుక్స్ చదువుతాం, బుక్స్ చదవండి, ఆడియో బుక్స్ వినండి, ఆథర్ తరగతి లెక్చర్లు వినండి. ఇటువంటి లైవ్ క్లాసులకి పదే పదే వింటూ ఉంటే, పత్రికారిది పదే పదే వింటూ ఉంటే, ఇంకా లైవ్ మాస్టర్స్ వింటూ ఉంటే మనం అద్భుతంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రవణం నుంచి మననంకి వెళ్తాము, మననం నుంచి నిధిధ్యాసలోకి వెళ్తాము. అంటే మనలో మార్పు మెల్లగా వస్తుంది కానీ గ్యారంటీగా వస్తుంది. ఏది రావట్లేదు, నాకు పని చేయలేదు, నాకు 2 సార్లు చేశాను కానీ తర్వాత నుంచి మళ్ళీ మళ్ళీ నేను రియాక్షన్ అయిపోతున్నాను, అందుకే నీకు పని చేయట్లేదు అని అనుకుంటాను చూడండి, అక్కడ ఆపేస్తాం. మనం అనుకుంటాం ఇది పని చేయట్లేదు ఆపేస్తాం, కానీ పని చేయకపోవడం కాదు డిఫరెన్స్, మీరు మరి సరిగా సరైన టైంలో బాగా ప్రయత్నించలేదు. ఒకసారి విని వెంటనే ఇంప్లిమెంటేషన్కి వచ్చేయాలంటే ఇది ఎక్కడుంది, పైనే ఉంది, కొత్తగా లోపలికి పోలేదు, ఇంకా పూర్తిగా స్ట్రాంగ్గా నాటుకోలేదు. అందుకని పదే పదే వినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో విధంగా ఏంటంటే సాధారణంగా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇలా చూస్తూ మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడిన 100%లో సగటున మనిషి నేర్చుకునేది 5 నుంచి 10% మాత్రమే ఆ సెషన్లో. 100% నేను చెప్తే అందులో 5 నుంచి 10% మాత్రమే వాళ్ళకి గుర్తుంటుంది, మిగిలిన 90% జనరల్గా గుర్తుండదు ఆ ఒక్క సెషన్లో.
ఇంకొద్దిగా మంచి స్పీకర్ ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ గుర్తుంటుంది. ఇంకా గొప్ప స్పీకర్ ఒక అన్ని రకాల యాక్షన్ చేస్తూ డెమోన్స్ట్రేట్ చేస్తూ ఉంటే ఇంకొంత గుర్తుంటుంది. బట్ ఏదైనా అది 15-20% కన్నా పెంచదు. అంటే మిగిలిన 80% ఎప్పుడు నేర్చుకుంటాము? మళ్ళీ ఇంకోసారి వినాలి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి. అప్పుడే డిఫరెన్స్ మనలో మార్పు వస్తుంది. అంతేగాని జరగట్లేదని ఆపేయడం కాదు. సో ఎలాగైతే మేనిఫెస్టేషన్ నేర్చుకున్నామో మనం ఊహించింది ఊహిస్తూ ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి భావంతో ఎలా ఉంటామో, అక్కడ మేనిఫెస్టేషన్ అంటే మనకు కావాల్సిన దానికోసం క్రియేట్ చేయడం. ఇక్కడ ఏంటి ఛాలెంజ్ని తీసేయటం కదా. ఛాలెంజ్ తీసేటప్పుడు ఏంటి ఛాలెంజ్ ఎదురుగా వస్తుంది. ఓ ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ రాకపోతే ప్రాబ్లం లేదు పెద్దగాను. ప్రమోషన్ కావాలని చూస్తున్నాము, రాలేదు, ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమ్ మనం తీయాలంటే మనం మధ్యలో వదిలేస్తే అది సాల్వ్ అవ్వదు. కానీ మనం ఈ నేర్చుకోవడం కాన్సెప్ట్ ఎప్పుడైతే నేర్చుకున్నామో శ్రవణం నుంచి మరణం నుంచి నిధ్యాసనకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది సఫిషియెంట్ టైం చేయాలి. ఎక్కువ వీడియో రూపంలోనూ ఈ లైవ్ సెషన్లుగా వింటూ ఉంటే ఫ్రెండ్స్ మనం చక్కగా నేర్చుకుంటాం, ముఖ్యంగా ఫిజికల్గా కూడా. అందుకనే ఎప్పుడూ చెప్తుంటాం, ఫిజికల్గా ఆపర్చునిటీ ఉంటే వెళ్ళండి. ఇంట్లో బెడ్రూమ్లకి లిమిట్ అయిపోకండి. ఈజీ, ఒక బటన్ కొడితే మొబైల్లో కొట్టేగానే వచ్చేస్తుంది, చూస్తాము. కానీ మనం కొద్దిగా టైం తీసుకోవాలి, బయటికి వెళ్ళాలి. మన వేణు ఉన్నాడు, వేణు గారు ఏం చేశారు మొన్న, ఆ వీకెండ్ రాగానే కొద్దిగా దూరం అయినా కూడా గంట దూరం ట్రావెల్ చేశారు, వెళ్ళారు, 2 గంటలు ధ్యానం చేశారు, అందరూ కలిసి వచ్చారు. ఎంత నేర్చుకుని ఉంటారో ఆ రోజు. వేరే వాళ్ళ ద్వారా నేర్చుకుంటాము రకరకాలుగా, అదే పాయింట్ ఉంటుంది, అక్కడ నేర్చుకుంటాము. సో అలా చేయాలండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయాలి, ఎవరైనా చేయాలి. నేను నా జీవితంలో చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మాస్టర్స్ వస్తే మాస్టర్స్తో టైం ఇవ్వడం కోసం ఫిజికల్గా వెళ్ళేవాడిని. పత్రికారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు లీవ్ పెట్టి వెళ్ళేవాడిని. అంతేగాని ఆ ఎయిర్పోర్ట్ చాలా దూరము, లేకపోతే ఎలాగో వచ్చేస్తారులే క్యాబ్ బుక్ చేసేందుని కాదు. నాకు పట్టేది 1.5 hour కానీ వెళ్ళేవాడిని. వీలైనంత వరకు వెళ్ళి ఆయన పికప్ చేసుకొని, ఎందుకు, ఆయనతో కూర్చొని నేర్చుకుంటూ ఉంటే ఎన్నో రకాలుగా నేర్చుకోవచ్చు. లైవ్గా ఉన్నప్పుడు వేరు కదా, టీవీలో చూసేదానికి. సో అలాగే ఎన్నో వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను, డాక్టర్ న్యూటన్ గారి వర్క్షాపులు కానీ, లేకపోతే ఎన్నో మాస్టర్స్ వర్క్షాప్, జో డిస్పెన్సర్ వర్క్షాప్స్ కానీ రెగ్యులర్గా అటెండ్ అవటం, క్లాసులు బట్టి చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అది మనం చేయాలి బుక్స్ చదవడంతో పాటుగా. రైట్ ఫ్రెండ్స్. సో ఇక లాస్ట్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఎవరైనా భగవద్గీత నేర్చుకున్నప్పుడు ఎవరిని జడ్జి చేయకండి. వాళ్ళు వింటున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నారు, వీళ్ళు ఏంటి ఎప్పుడు కూడా ధ్యానం చేసినా వీళ్ళలోంచి ఏమీ లేదు, మార్పు లేదు అనుకోని జడ్జి చేయడం ఇప్పుడు అది తెలిసింది కదా. ఎవరు నేర్చుకునేంత మాత్రాన వెంటనే జరిగిపోలేదు. ఈ నేర్చుకోవడం ఒక లైఫ్ పట్టొచ్చు. ఒక జీవితాంతం అంతా నేర్చుకోవడంలో ఉంటాం, అంటే వినడంలోనే ఉంటాం, శ్రవణంలో ఉంటాం, వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఇది పాత్రి గారి కాన్సెప్ట్ ఒకటి ఉంది, యోగ పరంపర అని చెప్పేసి. ఆ యోగ పరంపర కాన్సెప్ట్ మీరు వింటే మీకు అర్థమైపోతుంది. కొన్ని జన్మలు మనము జ్ఞానయోగంలోకి వచ్చినప్పుడు, జ్ఞానయోగం అంటే నేర్చుకునే స్థితిలోకి వచ్చినప్పుడు వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం జీవితాంతం. రోజు వింటాడు, మన దేహం కాదు, మనం ఆత్మ. కాబట్టి బాడీ గురించి పెద్దగా వరి అవ్వకు, పట్టించుకోకు. కానీ ఎవరైనా చనిపోతే బాబోయ్ అని చెప్పేసి వెళ్ళి అడిగేట్ చేస్తుంటాం. ఎందుకంటే అవగాహన లేదు, ఎందుకంటే సరిగ్గా రాలేదు. అయితే ఆ లైఫ్ టైం అంతా కూడా నేర్చుకోవడానికి ఉండొచ్చు. వాళ్ళు ఇంకా పాటించడానికి ఇంకా రాకపోవచ్చు, ఒకసారి లైఫ్ టైం పట్టొచ్చు. వాళ్ళు కర్మానుసారము ఎన్నో కర్మలు వాళ్ళు చేస్తూ చేస్తూ వినడం అయితే స్టార్ట్ చేశారు. అంటే విన్న వాళ్ళు ఖచ్చితంగా మనలోకి వెళ్తారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, లేకపోతే 10 years తర్వాత వెళ్తారు. మీలో చాలామంది అంటారు, నేను చిన్నప్పుడే ధ్యానం నేర్చుకున్నాను, కానీ తర్వాత మధ్యలో వదిలేశానని. అక్కడ ఏంటి విషయం జరిగింది, అక్కడ శ్రవణం చేశాం అక్కడ. మేబీ గతంలో విన్నాము, ఈసారి ఒక ఎందుకు చేసాము వదిలేసాము. ఇదే కాన్సెప్ట్. చేస్తాము వదిలేస్తాము, ఎందుకు వదిలేస్తాము? మళ్ళీ ఆ సబ్ కాన్షియస్ రెస్పాన్స్ వస్తుంది, మనం సరిగ్గా నేర్చుకోవట్లేదు అనమాట, సరైన దృష్టి పెట్టలేదు, మళ్ళీ మళ్ళీ నేర్చుకోవట్లేదు, మళ్ళీ మళ్ళీ చేయడానికి మనం ప్రయత్నించలేదు. అందుకని వదిలేస్తాం ఒక 3 నెలల తర్వాత. ఇదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది ప్రతి ఒక్కరు. సో మనం ఎవరిని ఎప్పుడు జడ్జి చేయడానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటున్నారు అంటే ఒక అద్భుతంగా కొత్త మార్గంలో ప్రవేశించడానికి వాళ్ళు చేస్తున్నట్టే. ఎవరు జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివినా, సెల్ఫ్ డెవలప్మెంట్ చదివినా, ఈ రోజు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయినా వాళ్ళు నేర్చుకుంటే గ్యారంటీగా ఫ్యూచర్లో వాళ్ళు మారుతారు. కాబట్టి మనం కూడా ఒక సహనంతో, ఓర్పుతో, ఎవరిని జడ్జి చేయకుండా మన వరకు మనం ఎంత నేర్చుకుంటామో చూస్తూ ఉంటే గ్యారంటీగా మన నేర్చుకునేది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళి, ఎలాగైతే ఒక డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మొదట్లో కష్టంగా ఉంటుంది, వదిలేయాలనిపిస్తుంది నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు కూడా అంతే, ఏదైనా నేర్చుకునేటప్పుడు చాలా కాంప్లికేట్గా వదిలే అనుకుంటాం. డ్రైవింగ్ కష్టం ఉంది, 3 సార్లు చేసేసరికల్లా కొద్దిగా ఈజీ అయిపోతాం, టర్నింగ్లు ఈజీ అనుకుంటాం, చేస్తూ ఉంటాం, తర్వాత డ్రైవింగ్ స్కిల్ వచ్చేస్తుంది కదా. అలాగే డిఫరెంట్ ప్రతిదీ కూడా మన చేతిలోకి వస్తుంది. ప్రతిదానికి కూడా
మనం నేర్చుకోవడంలో ఉంది, సరిగ్గా నేర్చుకోవడంలో ఉంది. సరిగ్గా నేర్చుకోవడం అంటే రెండు విషయాలు: రిపీట్ చేస్తూ ఉండాలి. రెండోది, చక్కగా భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం తీసుకోవాలంటే ఫిజికల్గా వెళ్ళటము, వీడియో రూపంలో చూడటము, తర్వాత బుక్స్ చదవటము, ఇంకా ఏమీ లేకపోతే ఒక పేపర్ లాంటి దాంట్లో చదవటము. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ లర్నింగ్ డూయింగ్ బీయింగ్ అనేది ఈ ఫౌండేషన్ బేస్ చేసుకొని మనము రేపు ఎల్లుట చక్కగా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకుందాం. అంటే ధ్యానం ద్వారా మనలో అవేర్నెస్ పెరగటము, అలాగే మన ఎమోషన్ రెగ్యులేట్ అవ్వడము, వేరే జరిగినప్పుడు మనం ఎలాగ ఉండాలి అనే విషయాల్ని మన విషయాలు నేర్చుకుంటాం. ఇంకే 10 మందితో మాట్లాడినప్పుడు ఎలాగ ఉండాలి, మన ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండాలి, ఒక ధ్యాని అయితే ఎలా ఉంటాడు అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు బాగా ఉపయోగపడుతుంది కూడా. మనము భావోద్వేగ మేధస్సు బాగా పెరుగుతుంది. ఒక సూత్రం ఉంది మనకి: మెదడు శక్తి, ఇంటెలిజెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత చక్కగా ఒక సీటు ఒక జాబ్ వచ్చేస్తుంది. కానీ భావోద్వేగాల శక్తి బాగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆర్గనైజేషన్లో ప్రమోషన్ వస్తుంది. కానీ అలా లేకపోతే ప్రమోషన్ రాదు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఐఐటీలో అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ రిలేషన్షిప్లు సరిగ్గా లేకపోతే వాళ్ళకి గ్రోత్ ఉండదు. గ్రోత్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఉంటుంది? భావోద్వేగులు చాలా అద్భుతంగా ఉండాలి. అప్పుడే 10 మందిని కలుపుకొని 10 మందిని ఇంప్రెస్ చేస్తూ మనము ఒక ల్యాడర్లో పైకి వెళ్ళగలుగుతాం. సో కాబట్టి ఐక్యూ ఎంత ఇంపార్టెంట్, ఈక్యూ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మన కెరీర్లో కూడా ముందుకు వెళ్ళాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు లర్నింగ్ డూయింగ్ బీయింగ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, బుక్ క్లబ్స్ అనేవి జరుగుతున్నాయి ప్రతి సోమవారం అలాగే బుధవారం కూడా. 2 బ్యాచెస్ లో జరుగుతుంది. మార్నింగ్ 8:15 to 9:15, అలాగే నైట్ 8 to 9 o'clock జరుగుతున్నాయి బుక్ క్లబ్స్. అలాగే బుక్స్ వచ్చి బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ బై జో డిస్పెన్జా ఒకటి, అలాగే ద బుక్ ఆఫ్ ఉమెన్ బై ఓషో. ఈ 2 బుక్స్ బుక్ క్లబ్స్ జరుగుతున్నాయి మాస్టర్స్. జాయిన్ అవ్వండి ప్రతి సోమవారం మరియు బుధవారం. ఓకే. ఎస్ చెప్పండి ప్రసాద్ గారు. వినపడుతుంది సార్. ఎస్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు చెప్పినట్టు ఆ టెక్నికల్ విషయాలు కొంచెమైనా అర్థమైన వాళ్ళకి కూడా ఇంత బాగా, అంటే మీ తప్పని అక్కడ కనబడుతుంది. అది తప్పకుండా మేము పట్టుకుంటాం సార్, ఎందుకంటే మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. అది ఉండకపోతే ఇంకా వేస్ట్. సార్ చిన్న డౌట్ సార్, అంటే మీరు అన్నట్టు ఎప్పుడు ఒకసారి విన్నా కొన్ని డౌట్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అందుకో కొంచెం మరో అనుకోవచ్చు ఈ డౌట్ అడిగాను, మొదట్లో అడగాల్సిందేమో. మీరు మెడిటేషన్లో ఒక చెప్పారు సార్ ఇవాళ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు మనం మైండ్ అదే చేస్తున్నప్పుడు మ్యాటర్ నుంచి ఎనర్జీకి వెళ్తాం కదా సార్. అంటే ఆ ఎనర్జీ స్టేట్లో అప్పుడు అదర్ ఫ్రీక్వెన్సీస్తో అనుసంధానం అవుతాం. అదే పూర్ణత్వం, అదే ఏకత్వం అన్నారు కదా సార్. అంటే అదర్ ఫ్రీక్వెన్సీస్ ఏ రకంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం మ్యాటర్లో ఉన్నప్పుడు అసంపూర్ణత్వం, ఎనర్జీకి పూర్ణత్వం, అది కొంత అర్థమవుతుంది. అది కరెక్టేనా? అంతే, అలాగే కరెక్ట్ అది. అదర్ ఫ్రీక్వెన్సీ అనుసంధానం అంటే ఏ రకంగా, అది కొంచెం క్లారిటీ. ఇప్పుడు అర్త్ మీద చేసే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ. అంటే ఎలాగంటే, ఇప్పుడు సౌండ్ మన ఇయర్స్ ఎంతవరకు ఉంటాయో తెలుసా? 20 Hz to 20,000 Hz వరకు మాత్రమే మన ఇయర్స్ వినగలుగుతాయి. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ. అంతకన్నా తక్కువ ఉన్న ఎక్కువ మనం క్యాచ్ చేయలేము. అవును, అవును సార్. తెలుస్తుంది కదా లిమిటేషను. అవును, అంటే మనం కొంత, కానీ అంతకన్నా ముందు హై ఉన్నాయా లేవా? ఉన్నాయి, మీకు తెలుసు. అవును, అవును. ఓకే. అలాగే చూపు కూడా మనం కొంత చూడగలుగుతాం. పాయింట్ ఉమ్, 1% కన్నా తక్కువ స్పెక్ట్రమ్నే మనం చూస్తాం. అవును, 100% లైట్ స్పెక్ట్రమ్లో మనం చూసేది చాలా 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 చిన్నది ఏరియా. అవును. ఉమ్, మిగిలినంతా మనం చూడలేకపోతున్నాం. అంటే మన సెన్సెస్ ద్వారా మనం ఎంత చేస్తున్నాం, చాలా చాలా తక్కువ చూసి వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, అవును. మన రేంజ్ అంతవరకు అంతవరకు. ఓకే. పరిస్థితిగలుగుతున్నాం. దానికి లిమిటేషన్ ఏంటి? మన సెన్సరీ పర్సెప్షన్స్. ఉమ్, రైట్. జ్ఞానేంద్రియాలు లిమిటేషను. ఉమ్, కర్మేంద్రియాలు కూడా లిమిటేషన్. దాని ద్వారా ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాం, బియాండ్ దట్ చేయలేము. ఎందుకంటే అది కూడా వాటికి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి కదా. అవును. అదే మనం ధ్యానంలో ఎప్పుడైతే మనం శక్తి అవుతామో, అంటే పదార్థం యొక్క అనుభవాన్ని పూర్తిగా తీసేస్తామో. ఉమ్, ఎలా తీస్తున్నాము? సెన్సెస్ని పూర్తిగా విత్డ్రా చేసుకుంటాం. మనకు వచ్చే అనుభవాలు సెన్సెస్ ద్వారా కదా. ఉమ్, సెన్స్ని తీసేస్తాం. ఓకే. రెండో ఉమ్, అనుభవాలు సెన్సెస్ లేనప్పుడే మన మైండ్లో ఆలోచన ఎన్నో అనుభవాలు వస్తాయి. అందుకని మైండ్ని తీసేస్తాం. అవును, అవును, అవును. ఆ రెండు తీసేస్తే గేమ్ ఉంటుంది, ఉమ్, శూన్యం. శక్తి అవుతాం. ఎప్పుడైతే మైండ్ని తీసేస్తామో ఈ ఫిజికల్గా ఉన్నటువంటి మ్యాటర్కి సంబంధించిన విషయాలన్నీ తీసేస్తాము. ఉమ్, ఎప్పుడైతే మన
ఆ, జ్ఞానేంద్రియాలు తీసేసాము, మన చుట్టుపక్కల ఉన్నదాంతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాం కాబట్టి మనం ఇంకా మిగిలేది కేవలం ఉమ్, శక్తిగా ఉంటాం అక్కడ. ఆ, శక్తిగా ఉంటే ఆ, ఏంటి? శక్తిగా ఉమ్, ఉంటే మనము ఉన్న ఫీల్డ్ మొత్తం మనమే అయిపోయాము, ఉన్నదంతా ఉమ్, మనమే అక్కడ అయిపోయాము. ఉమ్, ఎర్త్ కూడా అందులో ఉంది మళ్ళా. ఆ, ఈ ఫిజికల్ ఫ్రీక్వెన్సీ కూడా ఉన్నదాంట్లో అంతా మనం ఉన్నదంతా ఇక్కడ శక్తి అని అనుకున్నాం కదా మొదట్లో కాంట్రఫేస్ ప్రకారం. ఉన్నదంతా శక్తి. శక్తి ఉమ్, నుంచి ఒక అనుభూతి ఒక అబ్జర్వేషన్ ద్వారా పదార్థం అవును, వచ్చింది. ఇక్కడ పదార్థం మీద దృష్టిని పూర్తిగా మనం తీసేస్తున్నాము. అవును. మనం కూడా అన్నిటిలో భాగం అయిపోతాం. ఉమ్, మనం ఉన్నదంతా మనమే అయిపోతున్నాం. అది అవును, పూర్ణత్వం. ఉన్నదంతా మనం అవడం అంటే పూర్ణత్వంలో ఉండటము. అవును. ఓకే. ఉమ్, నా కళ్ళ ద్వారా మనకి ఎదురుగా కనిపించే చూస్తున్నప్పుడు ఉమ్, ఇది ఒక సెన్సరీ ఆర్గన్ కాబట్టి దీనికి లిమిటెడ్గా కొంతవరకు చూసే కెపాసిటీ ఉంది. ఉమ్, నా శక్తిగా అయినప్పుడు అక్కడ ఫ్రీక్వెన్సీలో మనం దాన్నే చైతన్యం యొక్క అవేర్నెస్ అంటాం. చైతన్యం యొక్క ఎరుక ద్వారా మనము ఉమ్. దేన్నైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఓ, ఓ, ఓకే, ఓకే. ఫ్రీక్వెన్సీ వరల్డ్, నాట్ యాజ్ ఫిజికల్ సెన్సెస్ నుంచి ఒక సిగ్నల్ కాకుండా ఉమ్, అక్కడ ఫ్రీక్వెన్సీ వరల్డ్లో ఇటువంటి ఆర్గనే ఉందనుకోండి, ఒక ఇలాంటి ఆర్గన్, కానీ అది ఆర్గన్ ఎప్పుడైతే శక్తిలో ఉందో మనం చైతన్యం అవుతున్నాం కాబట్టి ఉన్నదంతా చైతన్యం కాబట్టి చైతన్యం ఉమ్, నిత్యం అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అందులో ఉండి మనం అది ఉమ్. అవుతున్నాం కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా మనం గమనించగలుగుతాము అని అర్థం. అక్కడ బౌండరీస్ ఉండవు, లిమిటేషన్స్ ఉండవు. ఎందుకంటే మొత్తం. మనం చైతన్యం అయిపోతున్నాం కాబట్టి. ఈరోజు చైతన్యం ఉందా మనం ఏదో ఉమ్, ఉన్నప్పుడు? ఉమ్. ఏదో ఒకటి నిత్యం కూడా మనం గమనిస్తూ మనకి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తుంది కదా. అవును. అందుకే కరెక్ట్. కదా మన దేహంలో దానికి రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉమ్, విశ్వంలో ఎన్ని ఉమ్. రకాల ఆ, ఎన్ని ఎన్ని నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి చెప్పండి. అవును. కోటాను కోట్లు. కోట్లాను బిలియన్స్. కోట్లు ఉన్నాయి. మరి కోట్లాను కోట్ల గ్రహాలు నక్షత్రాలు ఒకదాని కూడా కొట్టుకొని మరి కొలాప్స్ అయిపోతున్నాయా జనరల్గా రెగ్యులర్గాను? లేదు. అవన్నీ చక్కగా ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, అవును, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ తిరుగుతూ గ్యాలాక్సీలు, ఎన్నో రకాల గ్యాలాక్సీలు ఉన్నాయి. ఇవి అవును. ఎటువంటి సైజులో ఉన్నాయండి? అర్త్ అంటే సైజ్ ఎంత? అది మూన్ అంటే సైజ్ ఎంత? ఇంత పెద్ద అవును. మ్యాక్రో బాడీస్ కోట్ల అవును. కోట్ల కోట్లు చాలా అద్భుతంగా ఎలా ఉండగలుగుతాయండి? అది ర్యాండమ్గా జరిగే పనేనా? మనము అవును. ఒక 6 కార్లు రోడ్డు మీదకి వస్తే ఒకళ్ళ కీ కీ అనుకుంటే ఆపుకుంటే మధ్యలో బ్రేక్ చేసుకుని ఉంటామే. అవును. మరి అవును. అక్కడ ఎన్ని కోట్లాను కోట్ల అవును. వెహికల్ రోడ్డు మీదకి వస్తే అదేంటి? అది ర్యాండమ్గా జరుగుతుందా లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందా? ఇంటెలిజెన్స్, డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ సార్. ఉమ్, అదనమాట. సో అలా ఇంటెలిజెన్స్ ఉంది. ఇంకోటి మన బాడీ కూడా చూసుకోవచ్చు. మన బాడీలో ఎన్ని కణాలు ఉన్నాయి? ఉమ్. అంటే 72 నాళ్ళు. ఉమ్. కోట్ల, నాట్లు కాదు, కణాలు సారీ, కోట్ల కణాలు ఉన్నాయి. కణాలు చాలా. అవును, అవును. ఓకే. ఒక బ్రెయిన్లోనే 100 బిలియన్. 100 బిలియన్ అంటే ఉమ్, 100 బిలియన్ అంటే వాట్ ఈస్ 100 బిలియన్? 1000 క్రోర్స్ ఐ థింక్. 1000 క్రోర్స్ ఉమ్, ఒక బ్రెయిన్లోనే. బాడీలో ఎన్నో ఉన్నాయి. అవును, Now, ఇన్ని కణాలు మనం ఏం చేస్తున్నామా దానికి? అవంతలో అవి చక్కగా పనిచేస్తున్నాయా? అవును. ఎలా పనిచేస్తాయి? ఎంత అద్భుతంగా ఒకదానికోటి అనుసంధించుకొని మనకి లేవర్ని చక్కగా చేయించాలి, మన కళ్ళు చూపించాలి, మన చేతులు కదపాలి, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? అది కూడా ఉమ్, ర్యాండమ్గా జరిగే అవకాశం ఉందా లేకపోతే ఒక చైతన్యం, ఒక ఇంటెలిజెన్స్ దాన్ని పట్టుకొని అవును. చేస్తుంది అంటారు? ఖచ్చితంగా ఒక చైతన్యం ఇది ఉంటుంది. ఇది మనము కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో, ఎవరైతే దేవుడు లేడు, దేవుడి గురించి వదిలేయండి, దేవుడితో సంబంధం లేదు, అదేలేండి. ఉమ్, కానీ ఒక అవును. చైతన్యం అనేది ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ ద్వారా ఎన్నో ఉమ్, విషయాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఉమ్. ఆ ఫోర్స్ నేను అవుతున్నాను ధ్యానంలో. ఇదే లెక్క. ఓకే. ఏదో ఉమ్. ధ్యానం అంటే జస్ట్ రెస్ట్ అయిపోతే నా బాడీ రిలాక్స్ అయిపోతే నాకు స్ట్రెస్ ఫ్రీ వచ్చేస్తుంది. ఓకే, అది కూడా ఉంది. అది ఉమ్. కేవలం అంటే ఒక మామూలు అది భౌతికంగా. బెనిఫిట్ కోసం, ఒక బెనిఫిట్ కోసం చేసేవాళ్ళు అక్కడితో ఆగిపోతారు. అవును, అదే కరెక్టే. లేదు లేదు ధ్యానం ద్వారా ఎమోషన్స్ కూడా బాగుంటాయి, రిలేషన్ బాగుంటాయి అనుకుంటే అక్కడ వరకు వెళ్తారు. అవును, లేదు లేదు నా ఆలోచన పెరుగుతుంది, చక్కగా మేనిఫెస్టేషన్ చేసుకుంటారు, నాకు ప్రమోషన్, ఇల్లు, అది అది అనుకుంటే అక్కడ వరకు వెళ్తారు. అవును, లేదు లేదు నేను ఏంటో తెలుసుకోవాలి, నేనే చైతన్యం అంట, నేనే దేవుడిని పత్రిక గారు చెప్తున్నారు కదా, అది ఏంటి, నేను అదైతే ఎలా ఉంటుంది అని అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే డిఫరెంట్, మనం అక్కడికి వెళ్తాం. మనం ఎలా అవును, అనుకుంటే అలా. అవును. సో మనం అదే చెప్తున్నాం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. మనమే చైతన్యము, మనమే శక్తి, పదార్థం కాదు. అదే మన వేదిక దీని ప్రకారము మనము దేహం కాదు ఆత్మ, భగవద్గీత ప్రకారము. సో ఆత్మతో అనుసంధించండి, ధ్యానం చేయండి. దేహాన్ని వదిలేస్తే ఆత్మ అవుతాము అంటే ఆ ఇంటెలిజెన్స్ అవుతాము అని అర్థం. ఆత్మలో ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ 3 రకాలు ఉన్నాయి అక్కడ. బట్ అవన్నీ ఉమ్, ఒకటే. అదే అద్వైత వేదాంతంలో అదే శంకరాచార్య ఏం చెప్పారు? అక్కడ ఉమ్. విష్ణు గారు విష్ణు, అండ్ దెన్ మనం ఆత్మలు, ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పారు. అద్వైతం అన్నారు, సపరేషన్ లేదన్నారు అక్కడ. ద్వైతం కాదు, అద్వైతం. ఉమ్, అవును, అద్వైతంలో అంతా ఒకటే. అంటే ఉమ్, మనం ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటామో ఆత్మ పరమాత్మ అన్నీ ఒకటే కాబట్టి ఆటోమేటిక్గా మనం అదైపోతాం అనమాట. రైట్. అవును. సో ఉమ్, ధ్యానం ద్వారా మనం ఉన్నదంతా మనం వస్తున్నాం కాబట్టి
అంటే ఉమ్, మనం దేవుళ్ళు అవుతున్నాం, మన దేవుడు అంటే ఆ మీనింగ్ అదైతే మనం అవుతున్నాం కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం, మనకు అవును. కావాల్సింది పొందగలుగుతాం దాంట్లోంచి. అది విషయం. ఉమ్, మనం సందేహపడకపోతే, అవును. మనం సరిగా ధ్యానం చేస్తే, ఉమ్, అంటే ఒక సిన్సియారిటీ పెట్టాలి. సరిగా ధ్యానించడం అంటే నిత్యము నేను చేయాలి, నేర్చుకోవాలనే విషయం తపంతో ఉండి చేయాలన్నమాట. అది ఉమ్, వచ్చినా రాకపోయినా దాన్ని డౌట్ పడకుండా చేస్తూ ఉండాలి. చాలామంది డౌట్ పడి ఆగిపోతుంటారు. అవును. బెనిఫిట్ రావట్లేదు, ఆగిపోతారు. అదే ప్రాబ్లం. చిన్న అంటే విషయం. శాస్త్రమైన సరిగ్గా తెలుసుకోవాలి. ఉమ్, వీళ్ళు ఎంతోమంది నేర్చుకుంటున్నారు, వస్తుంది కదా, కొద్దిగా పేషెంట్గా సహనంతో ఉంది. అందుకే పత్రిక గారు ఏమన్నారు, ఉమ్, సమయమే సాధన, సహనమే ప్రగతి అని 2 విషయాలు చెప్పారు కదా. అవును. సమయమే సాధన, ఎంత సమయం మీకు ఇస్తే మీ సాధన అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకేం లేదు, ఈక్వేషన్ సింపుల్. ఉమ్, సహనమే ప్రగతి, మీ గ్రోత్ ఎలా ఉంది, మీరు ఎంత సహనంగా అవుతున్నారో అప్పుడు మీ ప్రగతి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకుంటారు కదా దానికన్నా ఇంకా ఎంత ఊహకు అందరిగా వస్తుంది. సహనంతో ఉండాలి. ఈ ఉమ్, 2 విషయాలు. ఉమ్. రైట్. సార్, ఆ, ఇప్పుడు మేనిఫెస్టేషన్ లో మనం మామూలుగా పాసిబిలిటీస్ అన్ని రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయి కదా సార్. మనం ఏది ఎలా ఆలోచిస్తే అది వస్తుంది అంటాం కదా. ఇది కూడా కొద్దిగా అలవాటు చేయగలరు సార్. నాకు చిన్న కన్ఫ్యూజ్ ఉంది ఇందులో. అంటే ఇప్పుడు మనం అది మేనిఫెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ పాసిబిలిటీస్ అక్కడ ఉన్నాయి. మనం ఎలా ఆలోచి అది మనం యాక్సెప్ట్ చేస్తామంటారు కదా. అంటే సింపుల్ గా అంటే తెలిసి కానీ మీరు నాకు కొంచెం ఇంకా స్పష్టత వస్తుంది సార్. ఇప్పుడు ఇదే విషయము, మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి అక్కడికి వెళ్ళి అది. ఉమ్, ఈ విషయంలో ఏంటి అంతా శక్తిగా ఉంది కదా, అంటే ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్గా ఉన్నాయి, అవన్నీ కూడా బై డిఫాల్ట్ ఎలా ఉన్నాయి, శక్తిగా ఉన్నాయి. అవును. మీ అవును. ఎలక్ట్రాన్లు, నా ఎలక్ట్రాన్లు, మీ ప్రోటాన్లు, నా ప్రోటాన్లు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఉమ్, ప్రోటాన్లు అన్నీ కూడా శక్తిగా ఉమ్, ఉన్నాయి. అవును. శక్తిగా ఉన్నది పదార్థంగా ఎన్నో రకాలుగా అవ్వచ్చు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు వాటర్ వేపర్ ఉందనుకోండి. అవును. వాటర్గా ఉన్నప్పుడు 2 గ్లాసుల్లో వాటర్ ఉంది, అయిపోయింది. అవును. వాటర్ 2 గ్లాసుల్లో వాటర్ ఉంది, అది ఉమ్, అక్కడే ఉంది. దానికి అవును. కొద్దిగా వేడి చేశారు. అవును. వేడి చేస్తే ఏమైంది, అది ఆవిరైంది. ఓకే. ఆవిరైన తర్వాత మీకు కనిపిస్తుందా, ఆవిరి వెళ్ళి కలిసిపోయింది. అవును. నా ఆవిరి మళ్ళీ వాటర్గా రావాలంటే, అంటే అదే అర్థం చేసుకోండి, మన పదార్థం శక్తి అయిపోయింది, శక్తి రూపంలో ఉంది. నా ఆవిరి ఉంది అక్కడ, అక్కడ లేదంటే నాకు లేదు, ఉంది కదా. అవును. అవును. నా ఆవిరి దాన్ని మళ్ళీ కండెన్స్ చేసామనుకోండి, రివర్స్ చేసి, అంటే దానికి ఏదైతే కావాలో అది చేస్తే ఆ మళ్ళీ. ఆవిరి అనేది వాటర్గా అక్కడే అయిపోతుందా, పక్క రూమ్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఉమ్, అవును. కండెన్షన్ ప్రాసెస్ చేయాలి కదా, అంటే ఏదైనా దృష్టి పెట్టడం అనేది ఇక్కడ ఉంది క్వాంటమ్ ఫిజిక్స్లో. ఇక్కడ కండెన్షన్ ప్రాసెస్ అంటే అది అక్కడ టెంపరేచర్ తగ్గించగానే ఆవిరి ఏమవ్వాలి, మళ్ళీ ఆ ఉమ్, కెమికల్ రియాక్షన్ దాని మళ్ళగా వాటర్గా ఉమ్, అయిపోవాలి కదా. అది ఉంది కదా ప్రాసెస్. అవును. ఉంది. ఉమ్, ఆ ప్రాసెస్ మనము చేస్తే ఏమవుతుంది, ఆవిరి పదార్థంగా అయిపోవాలి. ఆవిరి అనేది ఉమ్, లెగిచిన తర్వాత ఏమైంది, అది ఆటోమేటిక్గా అటు ఇటు వెళ్ళడం మొదలుపెట్టింది, అవునా కదా. అవును. సో ఆవిరి అనేది ఉమ్, పదార్థంగా మీ పక్క రూమ్లో రావచ్చు. ఉమ్, అదే గ్లాసులో చాలా రేర్గా వస్తుంది, పక్క రూమ్లో రావచ్చు, పక్క ఇంట్లో రావచ్చు, పక్క ఊర్లో రావచ్చు, పక్క ఉమ్, దేశంలో రావచ్చు. ఇంకా తుఫాన్లు వస్తే తుఫాన్తో పాటుగా అదంతా వెళ్ళిపోయి పక్క ఖండంలో రావచ్చు, అవునా కదా. అవును. అవును సార్. ఇంకోదంతా కలిసిపోతుంది, అక్కడ మళ్ళీ వైట్గా వాటర్గా అవుతుంది. సో అంటే ఉమ్, ఎక్కడైనా రావచ్చు. ఉమ్, ఎన్ని విధాలుగా రావచ్చు. ఒక ఉమ్, గ్లాసులో 1 లీటర్, 2 లీటర్లు ఉన్నాయి, 2 లీటర్లు ఆవిరి అయిపోయిన తర్వాత అది మళ్ళీ 2 లీటర్గా ఒక చోటకి వచ్చేస్తుందా, లేకపోతే కొన్ని లక్షల కోట్లుగా బిందువులుగా మారే అవకాశం ఉందా? అవును. అవకాశం ఉంది సార్. ఎక్కడికైనా అదే వెళ్ళొచ్చు. అదే అనమాట ఉమ్, లెక్క. మీరు ఉమ్, ఎప్పుడైతే శక్తిగా అయిపోయామో ఆ ఉమ్, శక్తిలో మన ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అన్నీ కూడా ఎన్నో రకాల కాంబినేషన్తో, అయితే ఒకటి అవ్వచ్చు, లేకపోతే 10 అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు. ఓకే. ఉమ్, సో ప్రతి విధంగా మన జీవితంలో కూడా మనదంతా ఎప్పుడైతే శక్తిగా మన శక్తిని అబ్జర్వ్ చేసి మనకు కావాల్సింది క్రియేట్ చేస్తున్నాం అక్కడ దృష్టి ద్వారా. ఉమ్, నాకు ఈ అనుభవం కావాలి, నేను నా ఫ్యామిలీతో ఉమ్, ఈ ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అద్భుతంగా ఒక 4 రోజులు నేను పిరమిడ్ ఉమ్, వ్యాలీలో ఉండి ధ్యానం చేసుకుంటాను అని రూపు మీరు ఊహించుకుంటూ ఉంటారు. అవును. ఏం చేస్తున్నారు మీరు, ఈ ఈ అందరి యొక్క కణాలు వాళ్ళ ఎనర్జీగా ఉన్నది ఫిజికల్గా మారడానికి మీరు పదే పదే రూపకల్పన చేస్తున్నారు. అవును. చేసినప్పుడు దానికి మీ శక్తిని పంపిస్తున్నారు కాబట్టి అవును. క్వాంటమ్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే, ఓకే ఇక్కడ ఉన్నారు ప్రసాద్ గారు, ఈయనకి ఇది అనుభవం కావాలని ఉంది, ఉమ్, ఈ అనుభవం ఆయనకి చేయడానికి నేను రెడీ అవ్వాలి, దాన్ని ఎలాగోలాగా హెల్ప్ హెల్ప్ చేయాలి. ఎలాగైతే ఒక మదర్ ఒక ఉమ్, చిన్నపిల్లలు అడుగుతూ ఉంటే వెంటనే ఇచ్చేయలేదు, నాకు ఇది కావాలి అది కావాలంటే మదర్ ఏం చేస్తుంది, ఆప్టిమైజ్ చేస్తుందా లేదా. అవును. ఓకే వీడు పూరి అడుగుతున్నాడు, వాడు పిజ్జా అడుగుతున్నాడు, ఓకే రేపు వాడు చేస్తాం కదా, అప్పుడు వాడిని సెట్ చేద్దామని అనుకుని మదర్ చూస్తారు కదా. అలాగే ఈ ఉమ్, చైతన్యం కూడా చూస్తూ ఉంటుంది, ఓకే ఈయనకి అది కావాలని అడుగుతున్నారు, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కొడుకు అసలు వద్దంటున్నాడు కదా, ఈయన పిరమిడ్ వేళ కావాలంటారు ఎలా మరి. ఉమ్, వాళ్ళ కొడుకేమో నాకు అది వెళ్ళాలని లేదు అంటాడు ఆయన, మీరేమో అవును. కావాలనుకుంటున్నారు, అక్కడ బ్రేక్ పడుతుంది. మీరు 10 అవును. మంది గురించి ఆలోచిస్తే అది మీ ఒకరి గురించి ఆలోచించుకుంటే మీకు బ్రేక్ పడేది ఏం లేదు. చక్కగా అవును. మీకు ఏది రైట్ టైమో అది ఆటోమేటిక్గా ఆ టైంలో దాన్ని అక్కడ క్రియేట్ చేసి పెడుతుంది మీకు. ఉమ్, అవును సార్.
ఉమ్, అలా జరుగుతుంది అనమాట. ఉమ్, అదే. ఉమ్. ఓకే. ఓకే, చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే డియర్ ఫ్రెండ్స్. ఎస్ వేణు, సుమా గారు, ఏం చెప్పండి, ఇదంతా అవసరమా? ఎస్, యా సార్. ఇదంతా అవసరమా అంటున్నాను. వినిపిస్తుంది. అవసరమే సార్, వినిపిస్తుంది సార్. యా, వినిపిస్తుంది. యా, చాలా బాగా చెప్పారు సార్ ఈరోజు. అంటే మనము ఎప్పుడు నేర్చుకుంటా ఉండాలి అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. ఆమ్, చాలా బాగా చెప్పారు క్లాసు లెర్నింగ్ బీయింగ్ డూయింగ్ అనే దాని గురించి. ఆమ్, మిమ్మల్ని అది మీ గురించి మేము అటెండ్ అయ్యే కొద్దీ చాలా నేర్చుకుంటా ఉన్నాం సార్. ఆ, మీరు చెప్తా ఉంటే అంటే ఒక సెక్షన్ లో నేర్చుకునేది ఇంకో సెక్షన్ లో ఇంకొక దాంట్లో ఏమి ఇంప్రూవ్ చేసుకుంటున్నామని క్వశ్చన్ చేసుకుంటా ఇంకో ఉంటున్నాము. విషయం మర్చిపోయాను చెప్పడం. నేర్చుకుంది శ్రవణం నుంచి మననంలోకి వెళ్ళాలంటే ఇంకోటి ఉంది. ఏంటి చేయొచ్చు అది? మననంలో బాగా రావాలంటే ఏం చేయొచ్చు చెప్పండి? ఆచరించాలి. టీచ్ చేయాలి ఇంకొకరికి. ఇంకో టీచ్ చేస్తే మనం నేర్చుకుంది చక్కగా చెప్పేస్తుంటాం, మళ్ళీ మళ్ళీ గుర్తెచ్చుకుంటాం కదా. దాంతో పాటుగా మనకు ఒక చిన్న ఆబ్లిగేషన్ ఉంటుంది. ఓ నేను చెప్తున్నానంటే నిజంగా అలా ఉన్నానని చెప్పి ఆచరించడానికి కొద్దిగా ఎక్కువ ట్రై చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ ఫ్యామిలీ ఉంటారు. ఓ చూడు ఎలా చెప్తున్నాడు స్టేజ్ మీద అంటారు. ఇక్కడికి వచ్చేసరికి అలా ఇలాగే ఉందని ఆ మాటలు వస్తాయని తెలుసు మనకి. అందుకని కొద్దిగా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో సేవ ద్వారా పత్రికలకు అనుకున్న అద్భుతమైన సూత్రం అంటే ప్రతి ఒక్కరిని సేవ చేయమన్నారు, వెంటనే నేర్పమన్నారు అందరికీ. ఎందుకంటే వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఉద్దేశం. ఓకే. సో టీచ్ బట్ చేయటమే నాకు వెంటనే. చెప్పండి. సరే సార్. యా. నాకు నాకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు అంటే నాకు మామూలుగా అయితే చెప్పగలను కానీ ఇట్లా జూమ్ లో అలా నేను చెప్పలేకపోతున్నాను. అది ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అనేది నాకు కొంచెం. ఎందుకు మీరు అనుకుంటూ ఉండండి, అది ఒక లిమిటింగ్ బిలీఫ్ని మీరు ఒక ఎంపవరింగ్ బిలీఫ్గా రాసుకొని, నేను ఈసారి జూమ్లో అద్భుతంగా చెప్తున్నాను అని దాని గురించి ఒక 3 వారాలు చెప్తూ ఉంటే నిజం అయిపోయింది. ఎంతమంది ఇలా క్వశ్చన్లు అడుగుతారు, చక్కగా ఆన్సర్ చేస్తున్నా ఫ్రీగా, అదంతా ఊహించుకోండి. అది 3 వారాలు చేయండి. ఆ పాత నమ్మకం ఇలా కొత్తగా మారుతుంది. చేశారు ఎప్పుడన్నది అది? చేశాను సార్, రాశాను. మళ్ళా చెప్పేటప్పటికి వస్తే చాలా వరకు అంటే భయము ఏదో తెలియట్లేదు. ఎందుకు అంటే ఇది మేనిఫెస్టేషన్ సంబంధించింది. మనం ఏమనుకోండి, మాకు టైం ఉంది, ఓ నేను చాలా చేశాను కదా 2 వారాలు అయినా కూడా అవ్వట్లేదు కదా. 3 వారాలు అంటే 3 వారాలు అన్నాడు ఫిగరేటివ్గా. చెయ్యాలి, 6 నెలలు చేయండి. ఎందుకు చేయట్లేదు మీరు? పేషెంట్గా ఎందుకు ఉండట్లేదు? వెంటనే మారిపోవాలి. 6 నెలలు ఉండలేరా? ఆల్రెడీ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది కదా, 6 నెలలు ఎంతసేపు? 6 నెలలు కంటిన్యూ ఎస్ సార్. చేయాలి. అదే ఊహించాలి, మళ్ళీ మళ్ళీ ఊహించాలి, ఇది జరుగుతుందని ఊహించాలి. ధ్యానం చేస్తూ ఒకవేళ లోపల ఏదైనా ఫియర్ ఉంటే ఎందుకు అవుతుంది అనేది ఫియర్ గురించి కొద్దిగా ఆలోచించాలి. దీనికి మనము కొద్దిగా పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓహో ఈ ఫియర్ ఉందా నాలోని, అందుకే నేను ఉంటున్నాను, నాకేమవుతుంది, ఓకే వెళ్తాను, ఫ్రీజ్ అయిపోతాను, ఏమీ లేదు, దానికి ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ రోజు ఆ హోస్ట్ తీసుకొని ఓకే సార్ సార్ మేడం ధ్యానం పెట్టేద్దాం ఈరోజు అని చెప్పేస్తారు, అయిపోతుంది కదా. మన అందరికీ ఉంది కదా ఒకటి, ధ్యానం పెట్టించాడు అక్కడ. చెప్పడం కన్నా ధ్యానం చేయించడం ఇంకా గొప్ప విషయం. అందుకని ధ్యానం చేయించేయండి. ఆ విధంగా వెళ్ళండి ఎప్పుడైతే కూడా. ఈ రోజు నేను చెప్పలేకపోతే ధ్యానం చేయించేస్తాను, అయిపోయింది. ఓకే. ప్లస్ పేషెంట్గా మనం ఇంకా దాని గురించి ఊహిస్తూ ఉండాలి. అవుతుంది పక్కాగా. మనం మానేసాం అనుకోండి, ఆ భయం పెరుగుతూ ఉంటుంది. మీకు అది బిలీఫ్గా ఫామ్ అవుతూ ఉంటుంది. మానకుండా మనం చేస్తూ ఉండాలి కదా. అది ముఖ్య విషయం. మనం మానేస్తే పాత దాంట్లోకి వెళ్తున్నాం. మనం బ్రేక్ చేయడానికి టైం పడుతుంది. థ్యాంక్ యూ. ఓకే. ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మేడం, స్లైడ్లు బాగా ట్రాన్స్లేట్ చేసేసాడు మేడం. నేను వెళ్ళాలి ఫ్రెండ్స్. జయకృష్ణ గారు మళ్ళీ మాట్లాడదాము. నాకు చాలా ఉంది. ఓకే. సీ యూ ఆల్.